వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుందండి. సో టెస్ట్ సిరీస్ మీకు ఎగ్జామ్ పెట్టిన తర్వాత కొంచెం లేట్ కావడానికి కారణం ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఒక దగ్గర, ఎక్స్ప్లెనేషన్ ఒక దగ్గర ఉండటం వల్ల కొంచెం డిలేస్ అవుతున్నాయి. దీన్ని మీరు కొంచెం పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉండింది. ఎవరైనా న్యూగా టెస్ట్ సిరీస్ తీసుకోవాలన్నా లేదా పీడిఎఫ్ని పొందాలన్నా కానీ కింద ఇచ్చిన నెంబర్కి కానీ లేదా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా కానీ మీరు టెస్ట్ సిరీస్ని కానీ పీడిఎఫ్ని కానీ పర్చేజ్ చేయొచ్చు. ఓకే, టెస్ట్ 5 కంటిన్యూ చేస్తున్నాను. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లెనేషన్కి అవకాశం ఉంటుంది. నేమ్స్ డేట్స్ చెప్పడం అనేది అది ఎక్స్ప్లెనేషన్ పార్ట్ అయి ఉండకపోవచ్చు నా ఉద్దేశంలో. వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముండదు. క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పడం అనేది ఎక్స్ప్లెనేషన్ కాదు. సో అందుకని ఎక్స్ప్లెనేషన్కి అవకాశం ఉన్న వాటిని నేను మేజర్గా ఫోకస్ చేస్తూ వెళ్తున్నాను. సెకండ్ క్వశ్చన్ మీరు చూస్తే, క్రింది వాటిలో ఇస్రో వాణిజ్య విభాగం ఏది అంటున్నారు. వాణిజ్య విభాగం ఏంటంటే ఆంత్రిక్స్ కార్పొరేషన్. దీన్ని కమర్షియల్ వింగ్ ఆఫ్ ఇస్రో అంటారు అనమాట. కమర్షియల్ వింగ్ అని ఎందుకంటారంటే అదర్ కంట్రీస్కి కనుక స్పేస్ ఏజెన్సీస్ లేకపోతే, ఆ స్పేస్ ఏజెన్సీస్ ఉన్నా లేకపోయినా కానీ ఆ కంట్రీస్కి సంబంధించినటువంటి కృత్రిమ ఉపగ్రహాలని, సో ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ని ఆర్బిట్లో ఇంట్రడ్యూస్ చేయడం కోసం తక్కువ రేటుకి ఆర్బిట్లో ఇంట్రడ్యూస్ చేసే కొన్ని స్పేస్ ఏజెన్సీస్ దగ్గరకు వెళ్తారు. అందులో మన ఇస్రో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో తక్కువ కాస్ట్కి భూమి మీరు ఇలా తీసుకుంటే మనం శాటిలైట్ని ఈ ఆర్బిట్లో ఇంట్రడ్యూస్ చేస్తాం. దీన్ని లో ఎర్త్ ఆర్బిట్ అంటారు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 630 or 640 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ లో ఎర్త్ ఆర్బిట్లో శాటిలైట్ ఇలా తిరుగుతూ ఉంటుంది, ఎర్త్ తిరుగుతూ ఉంటుంది, దాని చుట్టూ శాటిలైట్ తిరుగుతూ ఉంటుంది. సో ఎర్త్ అబ్జర్వేషన్ గురించి కానీ లేదా అవుటర్ స్పేస్ గురించి కానీ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి కానీ మొత్తం త్రూ అవుట్ స్పేస్ రీసెర్చ్ కోసం, దాంతోపాటు ఎర్త్ మీద కమ్యూనికేషన్ కోసం అంటే టెలిఫోన్ కమ్యూనికేషన్స్ కానీ, టీవీ, సో డైరెక్ట్ టు హోమ్ చూస్తున్నాం మనం, అవి కానీ, జీపీఎస్ జాగ్రఫికల్ పొజిషన్ సిస్టమ్ నావిగేషన్ కానీ, సో ఓలా ఊబర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి ఈ శాటిలైట్ యొక్క అప్లికేషన్స్ అన్నమాట. సో ఇలాంటి శాటిలైట్ని ఎర్త్ ఆర్బిట్లో ఇంట్రడ్యూస్ చేయడానికి మనకి స్పేస్ వెహికల్ ఉంటుంది. మన దగ్గర ఉన్నటువంటి ఇస్రో దగ్గర ఉన్న స్పేస్ వెహికల్సే 2 స్పేస్ వెహికల్స్ మేజర్గా ఉన్నాయి. పిఎస్ఎల్వి ఇంకొకటి జిఎస్ఎల్విలోనే మోస్ట్ అడ్వాన్స్డ్ ఏంటి, జిఎస్ఎల్వి మార్క్ 3. సో ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ అనమాట. అంటే హెవీ వెయిట్ని లిఫ్ట్ చేయగలిగే క్యాపబిలిటీస్ జిఎస్ఎల్వి మార్క్ 3కి ఉంటాయి. మనకి టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వీటి గురించి మాట్లాడుతూనే వస్తున్నాం. అయితే జిఎస్ఎల్వి మార్క్ 3 అనేది హెవీ వెయిట్ లిఫ్టర్. సో జిఎస్ఎల్వి అనేది కొంచెం ఎక్కువ వెయిట్ని లిఫ్ట్ చేస్తుంది. పిఎస్ఎల్వి అనేది జిఎస్ఎల్వి కన్నా తక్కువ వెయిట్ని లిఫ్ట్ చేస్తుంది. ఇది 2300-400 kgs వరకు లిఫ్ట్ చేయగలుగుతుంది, అంటే శాటిలైట్ బరువు. ఇది 3000 kgs వరకు శాటిలైట్ బరువు ఉంటే లిఫ్ట్ చేయగలుగుతుంది. 3000 కన్నా ఎక్కువగా ఉంటే మనం జిఎస్ఎల్వి మార్క్ 3ని ఉపయోగిస్తాం అనమాట. రీసెంట్గా చంద్రయాన్ 2 చేసింది, గగనయాన్ చేయాలనుకుంటుంది ఈ జిఎస్ఎల్వి మార్క్ 3 ద్వారానే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాంత్రిక్స్ కార్పొరేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, యాంత్రిక్స్ కార్పొరేషన్ అనేది కమర్షియల్ వింగ్ ఆఫ్ ఇస్రో అంటారనమాట. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, శ్రీలంక ఉంది. శ్రీలంకకి స్పేస్ ఏజెన్సీ ఉందా అంటే లేదు. మరి శ్రీలంకకి శాటిలైట్ అవసరం ఉందా అంటే ఉంది. ఎందుకంటే శ్రీలంకలో టీవీ ఛానల్ నడవాలి, శ్రీలంకలో టెలికమ్యూనికేషన్ నడవాలి, శ్రీలంకలో జీపీఎస్ సిస్టమ్ వర్క్ కావాలి, లేదా శ్రీలంకలో వెదర్ ఫోర్కాస్టింగ్ నడవాలి. ఇవన్నీ చూసుకోవాలంటే, ఓషన్ గురించి తెలుసుకోవాలి, వీటన్నిటి కావాలంటే పైనుంచి చూడగలిగే స్పేస్ శాటిలైట్ ఒకటి ఉండాలి. ఆ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు తెలుసుకోవాలి. సపోజ్ శాటిలైట్ని డెవలప్ చేయడం ఈజీయే, కానీ స్పేస్ సెంటర్కి అందరికి ఉండదు. అంటే మనకున్నట్టు ఇస్రో కానీ, అమెరికాకు ఉన్నట్టు నాసా కానీ, సో రాస్మాస్కో రష్యా కానీ, జెక్సా జపాన్ కానీ, ఇవన్నీ కూడా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈఎస్ఏ అనేది 28 యూరోపియన్ కంట్రీస్కి కానీ స్పేస్ ఏజెన్సీస్ అనమాట ఇవన్నీ కూడా. అయితే శ్రీలంకకి స్పేస్ ఏజెన్సీ లేదు. అప్పుడు శ్రీలంక శాటిలైట్ని డెవలప్ చేసింది. అలాంటి శ్రీలంకకి శాటిలైట్ డెవలప్ చేసినప్పుడు దాన్ని ఎర్త్ నుంచి ఆర్బిట్లోకి ఇంట్రడ్యూస్ చేయాలి. అలా ఆర్బిట్లోకి ఇంట్రడ్యూస్ చేయాలంటే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి లాంటి స్పేస్ వెహికల్స్ కావాలన్నమాట. అప్పుడు శ్రీలంకకు లేదు కాబట్టి ఇండియా దగ్గరకు వచ్చింది. ఇండియా దగ్గరకు వచ్చినప్పుడు ఇండియా దగ్గర ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంటుందంటే యాంత్రిక్స్ కార్పొరేషన్. యాంత్రిక్స్ కార్పొరేషన్ అనేది అదర్ కంట్రీస్ యొక్క శాటిలైట్స్ని లేదా అదర్ కంట్రీస్ యొక్క మిషన్స్ని
ఇస్రోకి అందిస్తుంది అనమాట, మధ్యలో మీడియేటర్గా ఉంటుంది. అందుకని దీన్ని ఇస్రో యొక్క కమర్షియల్ వింగ్ అంటారు అనమాట. సో అది యాంత్రిక్స్ కార్పొరేషన్. సో సెకండ్ ఆప్షన్ బి. మిగతా ఆప్షన్స్ కూడా చూడండి ఒకసారి. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని ఎప్పుడు అంటామండి? సో శ్రీహరికోట, నెల్లూరు జిల్లాలో ఉన్నది ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. సతీష్ ధావన్ అనే అతను ఇస్రో డైరెక్టర్గా ఉండి ఈ శ్రీహరికోటని బాగా డెవలప్ చేయడంతో సో ప్రామినెంట్ నేమ్గా ఇతనికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని ఉండడం జరిగిందనమాట. ఓకే, సెకండ్ ఆప్షన్ బి. నెక్స్ట్ 6th క్వశ్చన్. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన శక్తివంతమైన క్షయ మందు. క్షయ అంటే టీబీ అండి. టీబీ అంటే ఏంటంటే ట్యూబెరికులోసిస్. ట్యూబెరికులోసిస్ ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చే డిసీజ్ అంటే మైకోబాక్టీరియం ట్యూబెరికులోసిస్. ఈ మైకోబాక్టీరియం ట్యూబెరికులోసిస్ అనేది ఇప్పుడు ఇండియాలో మీరు టెస్ట్ చేస్తే ప్రతి ఒక్కరిలో కూడా ఈ మైకోబాక్టీరియం ట్యూబెరికులోసిస్ ఉంటుంది. అంటే మిమ్మల్ని నన్ను టెస్ట్ చేసినా కానీ టీబీ ఉంటుంది. కానీ టీబీ అనేది 2 phases ఉంటుందండి. ఒకటి యాక్టివ్ ఫేజ్, అంటే టీబీ బ్యాక్టీరియా యాక్టివ్గా ఉంటుంది. ఇంకొకటి లేటెంట్ ఫేజ్, అంటే హిడెన్గా ఉంటుంది. యాక్టివ్ అండ్ లేటెంట్. టీబీ పేషెంట్స్ ఎవరైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుందో, రోగనిరోధక శక్తి, వాళ్ళకి యాక్టివ్గా ఉంటుంది. సో మైకోబాక్టీరియం ట్యూబెరికులోసిస్ అంటే ట్యూబెరికులోసిస్ వాళ్ళకు ఉంటుంది అనమాట. లేటెంట్ ఏంటంటే అందరికీ ఇప్పుడు మైకోబాక్టీరియం ట్యూబెరికులోసిస్ అనే బ్యాక్టీరియా ఉంది, కానీ సో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండటం వల్ల హ్యూమన్ బాడీని ఎఫెక్ట్ చేయదనమాట. ఇది లేటెంట్లో ఉంటుంది. యాక్టివ్గా ఉన్న వాళ్ళు ఫస్ట్ స్టేజ్లో ఉంటారు కొంతమంది సెకండ్ స్టేజ్లో ఉంటారు, కొంతమంది థర్డ్ స్టేజ్ టీబీ కూడా ఉంటుందన్నమాట. అంటే లంగ్స్ని మేజర్గా ఎఫెక్ట్ చేస్తాయి ఈ స్టేజెస్లో. ఫస్ట్ స్టేజ్లో మనం టీబీ అంటాం, ట్యూబెరికులోసిస్. సెకండ్ స్టేజ్లో మనం దీన్ని డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటారు. సో డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అంటారు. అంటే ఫస్ట్ టీబీకి మనం కొంత మేజర్గా ఐసోనియాజిడ్ డ్రగ్స్ యూజ్ చేస్తారు. దానికి కూడా తగ్గట్లేదు అనుకోండి, దాన్ని డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అంటారు. ఒకవేళ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ థర్డ్ ఫేజ్కి వెళ్తే, అంటే సెకండ్ ఫేజ్లో ఇచ్చేటువంటి మెడిసిన్స్కి కూడా లొంగలేదు అనుకోండి, థర్డ్ ఫేజ్కి వెళ్ళింది అనుకోండి, దాన్ని ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అంటారు. సో ఎక్స్డిఆర్ టీబీ అంటారు అనమాట. దీన్ని సెకండ్ స్టేజ్ని మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అంటారు, ఎండిఆర్ టీబీ. ఫస్ట్ది టీబీ, ఫస్ట్ స్టేజ్లో ఐసోనియాజిడ్, రియాంఫసిన్ అనే డ్రగ్స్ ఇస్తారు టీబీ తగ్గడానికి. ఒకవేళ ఆ డ్రగ్స్ కూడా తగ్గట్లేదు అనుకోండి, దాన్ని సెకండ్ స్టేజ్ అంటారు, మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ. ఎండిఆర్ టీబీలో మనకి బెడాక్యులిన్ ఇస్తారు ఎండిఆర్ టీబీలో. వాటికి కూడా తగ్గలేదు అనుకోండి, ఎండిఆర్ టీబీని తగ్గించడానికి ఇస్తారనమాట. ఎండిఆర్ టీబీలో బెడాక్యులిన్ అనే మెడిసిన్ ఇస్తారు. ఇది మోస్ట్ పవర్ఫుల్ టీబీ మెడిసిన్. ఎండిఆర్ టీబీకి కూడా తగ్గకపోతే దాన్ని ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీ అంటారు. అంటే మైకోబాక్టీరియం ట్యూబెరికులోసిస్ అనేది ఫస్ట్ టీబీ స్టేజ్లో లంగ్స్ని కొంచెం తక్కువగా ఎఫెక్ట్ చేస్తే, ఎండిఆర్ టీబీలో డ్రగ్స్కి లొంగకోకుండా డ్రగ్స్కి రెసిస్టెన్స్ తయారు చేసుకుని మైకోబాక్టీరియం ట్యూబెరికులోసిస్ అనేది హెవీ డోస్ ఇచ్చినా కానీ తగ్గదు, తర్వాత ఎక్స్ట్రీమ్ డ్రగ్ రెసిస్టెన్స్ టీబీగా మారుతుంది అనమాట. సో ఇటీవల విడుదల చేసినటువంటి పవర్ఫుల్ మెడిసిన్ ఏంటంటే బెడాక్యులిన్. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి. ఎప్పుడైనా కానీ టీబీ ట్యూబెరికులోసిస్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేది రియాంఫసిన్ అనే మెడిసిన్ ఇస్తారు. ఆ ఫస్ట్ స్టేజ్లో ఇంకోటి ఏంటంటే ఐసోసైనైజ్డ్, ఇలాంటి మెడిసిన్స్ ఇస్తారు. ఈ మెడిసిన్స్కి లొంగకపోతే సెకండ్ లైన్ ఆఫ్ డ్రగ్స్ ఏంటంటే బెడాక్యులిన్. ఇంకా అడ్వాన్స్డ్ ఏంటంటే డెలమైండ్. బెడాక్యులిన్ అండ్ డెలమైండ్ అనే మెడిసిన్స్ దేనికి సంబంధించి అని మీరు గుర్తుపెట్టుకోండి, క్షయమందుకు సంబంధించినవి. 6th ఆప్షన్ బి. నెక్స్ట్ 7th. రైతు అవసరాలను పర్యవేక్షించడానికి మొబైల్ అప్లికేషన్, అంటే సిఎంఏ ఏపీపీ అనేది మొబైల్ అప్లికేషన్ అని ఆల్రెడీ ఇక్కడే చెప్పారు. దీని గురించి కూడా ఇక్కడే చెప్పారు చూడండి. వ్యవసాయం, ధర మరియు సేకరణ యొక్క సమగ్ర పర్యవేక్షణ ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రారంభించిన భారత రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. సిఎంఏపిపి అంటే ఏంటంటే కాంప్రహెన్సివ్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొక్యూర్మెంట్. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఇది ఒక యాప్ అనమాట. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే మనకి ఫార్మర్కి అగ్రికల్చర్ నీడ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఈ యాప్ తెలియజేస్తుంది. అంటే అగ్రికల్చర్కి సంబంధించిన వ్యవసాయం కానీ, ధర ఎలా ఉంది, పండించిన పంటల సేకరణ ఎలా జరుగుతుంది అనే దాని మీద మొత్తం మీద ఈ ఇన్ఫర్మేషన్ని ఈ యాప్ ఇస్తుంది అనమాట. ఈ యాప్ని లాంచ్ చేసిన గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్. 7th ఆప్షన్ డి. 8th. ఈ క్రింది వాటిలో 17 న్యూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏమంటున్నారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి,
సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటో నేను చాలాసార్లు చెప్పాను. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సింపుల్, ఫ్యూచర్ జనరేషన్కి రిసోర్సెస్ను ఉంచుతూ అన్ని రిసోర్సెస్ ఇప్పుడే వాడుకోకుండా, అలా అని మన డెవలప్మెంట్ కూడా కాంప్రమైజ్ అవ్వకోకుండా, ఫ్యూచర్ జనరేషన్కి క్లీన్ ఎన్విరాన్మెంట్ని ఇస్తూ మనం డెవలప్మెంట్ అయ్యి ఫ్యూచర్ డెవలప్మెంట్ కూడా అవ్వడానికి అవకాశం ఇస్తే దాన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. కోల్, బొగ్గుని మనమే ఇప్పుడు మొత్తం తీసి ఇచ్చేసుకుంటే ఫ్యూచర్ జనరేషన్కి బొగ్గు ఉండదు. మనమే ఇప్పుడు బొగ్గు మొత్తాన్ని కాల్చుతుంటే బొగ్గు అనేది ఎందుకు ఉపయోగిస్తాం? మేజర్గా ఇండియన్ పవర్ జనరేషన్ సెక్టార్ మొత్తం, విద్యుత్తును ఉత్పత్తి చేసే సెక్టార్ మొత్తం కోల్ మీదే బేస్ అయి ఉంటుంది. కోల్ బేస్డ్ పవర్ ప్లాంట్సే ఇండియాలో ఎక్కువ. కోల్ ఎక్కువగా ఉపయోగిస్తుంటే మీరు కోల్ తరిగిపోతూ ఉంటుంది, అంటే ఫ్యూచర్ జనరేషన్కి కోల్ ఉండదు. కోల్ మొత్తం ఉపయోగిస్తుంటే కోల్ నుంచి అత్యధికంగా మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అయినటువంటి కార్బన్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి. అంటే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఇవన్నీ కూడా ఎన్విరాన్మెంట్ని డ్యామేజ్ చేయడంతో పాటు ఎయిర్ పొల్యూషన్తో పాటుగా మన బాడీ సిస్టాన్ని కూడా దెబ్బతీస్తాయి. అంటే హెల్త్ పాడైపోతుంది, ఎన్విరాన్మెంట్ పాడైపోతుంది. సో అందుకని మనం ఇది నాన్ రెన్యూబుల్ ఎనర్జీస్ అనమాట. సో మనం రెన్యూబుల్ ఎనర్జీస్కి వెళ్ళాలి, సోలార్ కానీ విండ్ కానీ అవన్నీ. సో ఇలా కోల్ని ఇప్పుడే మొత్తం ఉపయోగించడం వల్ల ఫ్యూచర్ జనరేషన్కి కోల్ లేదు, కోల్ని ఇప్పుడే మొత్తం ఉపయోగించడం వల్ల ఎన్విరాన్మెంట్ పాడైపోయింది. ఇలా జరగడం అనేది సస్టైనబుల్ డెవలప్మెంట్కి వ్యతిరేకం. సో సస్టైనబుల్ డెవలప్మెంట్కి పాజిటివ్ ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్కి రిసోర్సెస్ ఉంచాలి, ఫ్యూచర్ జనరేషన్కి క్లీన్ ఎన్విరాన్మెంట్ అందించాలి, ఇప్పుడు మనం డెవలప్ అవ్వాలి, ఫ్యూచర్ జనరేషన్ డెవలప్మెంట్కి మనం సహకరించాలి. సో అవే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే. ఈ 3 కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో పార్ట్స్ అనమాట. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేవి 2015లో తీసుకొచ్చారు. ఎప్పటి వరకు ఎన్ఫోర్స్ చేయాలంటే వీటిని 2030 వరకు ఎన్ఫోర్స్ చేయాలి. ఈ 15 ఇయర్స్ పీరియడ్లో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ లక్ష్యాన్ని అన్ని దేశాలు వాలంటరీగా రీచ్ అవ్వాలి. ఎన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయంటే 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. ఎన్ని టార్గెట్స్ ఉన్నాయంటే 169 టార్గెట్స్ ఉన్నాయి. ఈ 17 గోల్స్ 169 టార్గెట్స్ని ఈ 15 ఇయర్స్ లోపు అన్ని కంట్రీస్ అచీవ్ చేయాలన్నమాట. సో 17 గోల్స్ ఏముంటాయంటే సపోజ్ అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసేయి, తర్వాత సస్టైనబుల్గా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి మొత్తం సదుపాయాలు 17 గోల్స్ 169 టార్గెట్స్లో ఉంటాయి. పోయినసారి గ్రూప్ 1కి వచ్చిన ఏంటంటే ఎన్ని సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, ఎన్ని టార్గెట్స్ ఉన్నాయని అడిగారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది 2015 నుంచి 2030 వరకు అన్ని కంట్రీస్ అచీవ్ చేయాలి. ఆ 17 గోల్స్ ఏంటనేది ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి చూడండి. ఒక్కొక్క గోల్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ 17 గోల్స్ని తెలుసుకొని ఏ గోల్ ఏంటనేది తెలుసుకోవడం మీకు ఇంపార్టెంట్. జస్ట్ మీకు గూగుల్ సెర్చ్లో ఇమేజెస్లోకి వెళ్ళి కొడితే 17 గోల్స్ ఇమేజ్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. 8th అన్నీ కరెక్ట్ అయ్యేవి, అన్నీ కూడా 17 గోల్స్లో ఈ 3 గోల్స్ కూడా పార్టే. 8th ఆప్షన్ డి. నెక్స్ట్ 10th క్వశ్చన్, పిఎస్ఎల్వి C-37. సో పిఎస్ఎల్వి C-37 అనేది పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ C-37. సో ఇస్రోకి సంబంధించినటువంటి స్పేస్ వెహికల్ ఇది. సో అంటే సింపుల్, ఏ స్పేస్ వెహికల్ కానీ ఏం చేస్తుందంటే భూమి మీద నుంచి స్టార్ట్ అయ్యి, ఈ భూమి మీద నుంచి స్టార్ట్ అయిన ఇది ఆర్బిట్లోకి ఇంట్రొడ్యూస్ చేస్తుంది. అంటే ఈ వెహికల్ ఎలా వెళ్తుందంటే ఇలా వెళ్తుంది, ఇలా వెళ్ళి ఈ ఆర్బిట్లోకి స్పేస్ని శాటిలైట్ని ఇంట్రొడ్యూస్ చేస్తే శాటిలైట్ ఇలా తిరుగుతూ ఉంటుంది ఎర్త్ చుట్టూ. సో ఎర్త్ ఇన్ఫర్మేషన్ కానీ, అవుటర్ స్పేస్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సంబంధించిన విషయాలు కానీ రీసెర్చ్ చేయడానికి ఈ స్పేస్ వెహికల్స్ శాటిలైట్ని ఆర్బిట్లో ఇంట్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఈ స్పేస్ వెహికల్ ఎర్త్ నుంచి వెళ్ళేటప్పుడు ఇలా వెళ్తుంది కదా, స్పేస్ వెహికల్ ఎర్త్ మీద నుంచి వెళ్ళేటప్పుడు దీని యొక్క కక్ష ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా ఇంట్రొడ్యూస్ అవుతుంది. ఈ స్పేస్ వెహికల్ ఈ ఆర్బిట్లో ఇంట్రొడ్యూస్ అయిన తర్వాత ఈ స్పేస్ వెహికల్ అనేది ఏమవుతుందంటే వెళ్ళేటప్పుడే కొంచెంగా డిస్ట్రాయ్ అయి పడిపోతూ ఉంటుంది. అంటే మీకు స్పేస్ వెహికల్ ఇలా తీసుకుంటే పైకి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క పార్ట్ మండిపోయి కింద పడిపోతూ ఉంటుంది. లాస్ట్కి మిగిలేసరికి ఓన్లీ అప్పర్ పార్ట్ మిగులుతుంది. ఈ అప్పర్ పార్ట్లో ఏముంటుందంటే శాటిలైట్ ఉంటుంది. శాటిలైట్ని ఆర్బిట్లో ఇంట్రొడ్యూస్ చేసేస్తుంది. సో అది శాటిలైట్ వర్కింగ్. దీని గురించి మనకి ఎస్విఆర్ అకాడమీలో యూట్యూబ్ ఛానల్లో మీ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోస్ అన్నీ చూడండి. సో దీంతో పాటు మనం ఆన్లైన్ కోర్స్ వాళ్ళకి ఇంకా ఎక్కువగా మనం వీడియోస్ అందించడం జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అనేది ఎక్కువగా కరెంట్ అఫైర్స్తో లింక్ అయి ఉంటాయి అనమాట. అందరూ చెప్పినప్పుడు స్టాటిక్ ఏమి చదివినా కానీ మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేరు.
మనం చూస్తున్నాం కదా, మ్యాక్సిమం అందరూ కూడా మ్యాక్సిమం స్టాటిక్స్ చెప్తా ఉంటారు. స్టాటిక్స్ నేర్చుకోవడం వల్ల మీకు వచ్చేది 0. మీరు ఎక్కువగా కరెంట్ అఫైర్స్ని లింకేజ్ చేస్తూ సబ్జెక్ట్తో యాడ్ చేస్తూ చదువుకుంటూ పోవాలి, అప్పుడే మీరు విన్ అవుతారు. PSLV C-37 ద్వారా ఇస్రో ప్రయోగించిన అలఫ్రాబీ 1 అనే ఉపగ్రహం ఏ దేశానికి చెందింది అని అడుగుతున్నారు. సో ఇది కజకిస్తాన్కి సంబంధించినటువంటి ఉపగ్రహం అన్నమాట. నెక్స్ట్ 11 IRNSS అనేది ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. దీన్ని IRNSS అంటారు. ఈ IRNSSని మనం నావిక్ అని పిలుస్తారన్నమాట. నావిక్ అంటే ఏంటంటే ఇండియా యొక్క ఇండిజీనియస్ GPS ప్రాజెక్ట్ ఇది. ఈ GPS ప్రాజెక్ట్ని మనం దీన్ని ఏమంటారంటే ఇండియా నావిక్ ఆర్ IRNSS సిస్టమ్ అంటారనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 7 శాటిలైట్స్ని ఎర్త్ చుట్టూ అంటే ఇండియాని అబ్జర్వ్ చేయడానికి పెట్టి, అంటే సపోజ్ ఇండియా ఇక్కడ ఉందనుకోండి, 7 శాటిలైట్ని మనం ఆర్బిట్లో ఇంట్రడ్యూస్ చేస్తే ఈ 7 శాటిలైట్లు ఇండియాకి చుట్టుపక్కల ఉన్నటువంటి రీజన్ని అబ్జర్వ్ చేసి లైవ్ మ్యాప్స్తో మనకి జాగ్రఫికల్ పొజిషనింగ్ సిస్టాన్ని అందిస్తాయి. ఇప్పుడు మనం కార్లో కానీ లేదా బస్సెస్లో కానీ లేదా మొబైల్ ఫోన్స్లో కానీ లేదా ఓలా, జొమాటో, స్విగ్గీ వీళ్ళందరూ లొకేషన్ ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్తున్నారు కదా, దీన్ని మనం అమెరికాకు సంబంధించిన GPS సిస్టమ్ని యూజ్ చేసుకుంటాం అనమాట. అలానే అమెరికా GPS సిస్టమ్ మీద మనం డిపెండ్ అవ్వకుండా ఇండియా తన ఓన్గా GPS సిస్టాన్ని లాంచ్ చేసుకుంటుంది సెక్యూరిటీ పర్పస్ కోసం. దాన్ని IRNS అంటారు, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. దీన్ని నావిక్ అంటారనమాట. సో ఈ నావిక్ సిస్టంలో ఎన్ని IRNSS శాటిలైట్స్ని ప్లేస్ చేస్తారంటే 7. అయితే ఈ 7 శాటిలైట్స్ని ప్లేస్ చేయడానికి IRNSS 1A, 1B, 1C, 1D ఇలా లాంచ్ చేసుకుంటూ పోయారు. IRNSS 1A, 1B, 1C, 1D ఇలా ఇప్పటివరకు ఎన్ని లాంచ్ చేశారంటే 1N వరకు లాంచ్ చేశారు. అంటే మొత్తం శాటిలైట్లు ఇప్పటివరకు ఎన్ని లాంచ్ చేశారంటే 14 శాటిలైట్లు లాంచ్ చేశారు. సో ఇక్కడ ఇచ్చింది కూడా తప్పే, మీకు ఏ ఆన్సర్ కరెక్ట్ కాదు. 14 శాటిలైట్స్ని ఇప్పటివరకు లాంచ్ చేశారనమాట. ఈ 14 శాటిలైట్స్ని లాంచ్ చేశారు. ఎందుకు మరి 7 కదా లాంచ్ చేయాల్సింది, 14 ఎందుకు లాంచ్ చేశారు అని కనుక మనం అబ్జర్వ్ చేస్తే 14 ఎందుకు లాంచ్ చేశారంటే 1A లాంచ్ చేశారు. చాలా కాలం తర్వాత మళ్ళీ 1B లాంచ్ చేశారు అనుకోండి, 1A టైం అయిపోయింది అనుకోండి, ఇది అయిపోతుంది. దీని బదులు ఇంకొకటి ఇంట్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది 1C. లేదా ఏమైనా 1C ఫెయిల్ అయింది అనుకోండి పంపించేటప్పుడే, అప్పుడు 1D లాంచ్ చేస్తారు. ఇలా మధ్యలో ఫెయిల్ అయినాయి, తర్వాత టైం పీరియడ్ అయిపోయినాయి అన్నీ తీసేస్తే 1A నుంచి 1N వరకు లాంచ్ చేయాల్సి వచ్చిందనమాట. మొత్తం 14 శాటిలైట్లు లాంచ్ చేశారు. దీంట్లో ఇప్పుడు 7 ఉన్నాయి. 7 ఏమో కొన్ని టైం అయిపోయినాయి, కొన్ని ఏమో ఫెయిల్ అయినాయి అనమాట. సో ఇప్పుడు మొత్తం 14 IRNSS 1A నుంచి 1N వరకు ఇంట్రడ్యూస్ చేస్తే దాంట్లో మిగిలిన మాత్రం 7. సో 7 IRNS సిస్టమ్ ఇది. ఇండియా యొక్క ఓన్ GPS సిస్టమ్ ఇది. అమెరికా సిస్టమ్ పేరు GPS. సో తర్వాత గెలీలియో అనేది ఎవరి GPS అంటే యూరోపియన్ యూనియన్. సో బైడు నావిగేషన్ ఎవరి GPS అంటే చైనా GPS. సో గ్లోనస్ ఎవరి GPS అంటే రష్యా GPS. ఇలా ఒక్కొక్క కంట్రీ, అడ్వాన్స్డ్ కంట్రీస్ ఒక్కొక్క GPS సిస్టాన్ని డెవలప్ చేసుకుంటున్నాయి. సో 11th ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ దీంట్లో లేదండి. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 14 IRNSS శాటిలైట్స్ని లాంచ్ చేయడం జరిగింది. 12th UNFCCC యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇది క్లైమేట్ చేంజ్కి సంబంధించి, వాతావరణ మార్పులకు సంబంధించి కాపాడటానికి ఒక UN స్పెషల్ ఏజెన్సీ. ఇది ఎక్కడ ఫామ్ అయిందంటే 1992లో జరిగిన ఎర్త్ సమ్మిట్లో UNFCCC అనేది ఫామ్ అవడం జరిగింది. UNFCCC యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్లైమేట్ చేంజ్ని ప్రొటెక్ట్ చేయడం, వాతావరణ మార్పులు కాకుండా రక్షణ చర్యలు తీసుకోవటం. మనకి ఒక గ్రీన్ క్లైమేట్ ఫండ్ అని ఉంది, GCF. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ అనేది ఎప్పుడు ఏర్పడిందంటే, ఎక్కడ ఏర్పడిందంటే కోపెన్హాగన్. ఈ కోపెన్హాగన్లో మీటింగ్ జరిగినప్పుడు ఈ GCF అనేది ఫామ్ అయింది. అయితే GCF అంటే ఏంటో చూద్దాం. గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఇక్కడే ఉంది. డెవలపింగ్ కంట్రీస్ మ్యాక్సిమం సైన్స్ అండ్ టెక్నాలజీ తక్కువగా ఉంటుంది. అందుకని వీళ్ళు పవర్ జనరేషన్కి కానీ అదర్ రిసోర్సెస్, పవర్ ఎనర్జీ సోర్సెస్ కోసం ఎక్కువగా వీళ్ళు కోల్ ఉపయోగిస్తూ ఉంటారు, లేదా అదర్ ట్రెడిషనల్ సోర్సెస్ ఉపయోగిస్తూ ఉంటారు. ఇలా ఉపయోగిస్తూ ఉంటే ఎక్కువగా మనకి
కార్బన్ కాంపౌండ్స్, గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవుతాయి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అయినాయి అంటే వాయు కాలుష్యం, వాతావరణ కాలుష్యం జరుగుతుంది. దానివల్ల గ్లోబల్ వార్మింగ్ వస్తుంది. గ్లోబల్ వార్మింగ్ అయితే ఆర్కిటిక్, అంటార్కిటిక్ ఓషన్లో ఉన్న ఐస్ మెల్ట్ అయ్యి ఈ ఎర్త్ కూడా ఓషన్తో నిండిపోద్ది అనమాట. అందుకని మనం ఓషన్ మన మీదకి రాకుండా ఉండాలంటే గ్లోబల్ వార్మింగ్ జరగకూడదు. గ్లోబల్ వార్మింగ్ జరగకూడదు అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవ్వకూడదు. గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ రిలీజ్ అవ్వకూడదు అంటే ఎనర్జీస్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, కోల్ కానీ, పెట్రోలు, డీజిల్, వీటి వాడకాన్ని తగ్గించాలి. అలా తగ్గించడం సైన్స్ అండ్ టెక్నాలజీ లేదు కాబట్టి డెవలపింగ్ కంట్రీస్ వల్ల కాదనమాట. అభివృద్ధి చెందుతున్న దేశాలు, అభివృద్ధి చెందిన దేశాల వల్ల అవుతుంది డెవలప్డ్ కంట్రీస్ వల్ల, కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల వల్ల కాదు. అందుకని అభివృద్ధి చెందుతున్న దేశాలకి ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ నుంచి కొంత మనీని ఇచ్చి గ్రీన్ క్లైమేట్ అంటే ఆల్టర్నేటివ్ ఎనర్జీస్, సోలార్ కానీ, విండ్ కానీ, అలాంటి క్లీన్ మెకానిజమ్స్ డెవలప్ చేసుకునేలాగా ఆ డెవలపింగ్ కంట్రీస్కి ఇచ్చే ఫండే గ్రీన్ క్లైమేట్ ఫండ్. ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా కంట్రిబ్యూట్ చేస్తాయి. అలా కంట్రిబ్యూట్ చేసిన మనీని డెవలపింగ్ కంట్రీస్కి ఇస్తారనమాట. దాన్ని గ్రీన్ క్లైమేట్ ఫండ్ అంటారు. గ్రీన్ క్లైమేట్ ఫండ్ యొక్క ముఖ్య ఉద్దేశం డెవలప్డ్ కంట్రీస్ అన్ని మనీని పూల్ చేసి డెవలపింగ్ కంట్రీస్లో గ్రీన్ క్లైమేట్ ఇనిషియేటివ్స్ని చేయడమే గ్రీన్ క్లైమేట్ ఫండ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది కోపెన్హాగన్ మీటింగ్లో గ్రీన్ క్లైమేట్ ఫండ్ని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. 12 ఆప్షన్ ఏ. నెక్స్ట్ 17. సో ఇది సముద్ర సేతు ఆపరేషన్. సో ఆపరేషన్ సముద్ర సేతు. సో ఈ ఆపరేషన్ సముద్ర సేతు అనే దాన్ని ఎవరు లాంచ్ చేశారంటే ఇండియన్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. ఇండియన్ గవర్నమెంట్ దీన్ని ఎందుకు లాంచ్ చేసింది అంటే అదర్ కంట్రీస్లో కోవిడ్-19 కారణంగా చిక్కుకుపోయిన వాళ్ళని భారతదేశానికి తీసుకురావడం కోసం ఈ ఆపరేషన్ సముద్ర సేతుని ప్రారంభించడం జరిగింది. ఈ ఆపరేషన్ సముద్ర సేతు అనేది ఇండియన్ నేవీ లాంచ్ చేసినటువంటి మేజర్ ప్రాజెక్ట్ అనమాట, ఆపరేషన్ సముద్ర సేతు. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే, టు బ్రింగ్ బ్యాక్ ఇండియన్ సిటిజన్స్ ఫ్రమ్ ఓవర్సీస్. సో అదర్ కంట్రీస్ నుంచి మ్యాక్సిమం సముద్ర రూట్ ద్వారా ఇండియాకి ఈ వలస కార్మికులను తీసుకురావడమే సముద్ర సేతు యొక్క ముఖ్యమైన ఉద్దేశం అనమాట. ఇది ఇండియన్ నేవీ చేపట్టింది ఇది మేజర్గా మిషన్ని. సో మేజర్గా ఈ 1000 మెంబర్స్ మాల్దీవుల్లో చిక్కుకుపోయి ఉంటే వాళ్ళ కోసం ఫస్ట్ టైం ఆపరేషన్ సముద్ర సేతుని మాల్దీవ్ నుంచి మైగ్రేట్స్ని ఇండియాకి తీసుకురావడం కోసం ఉపయోగించారన్నమాట. 17th ఆప్షన్ డి. 18th ఈ క్రింది వాటిలో ఆధునిక వ్యవసాయంపై ప్రభావం చూపింది. అంటే ఆధునిక వ్యవసాయం చేయటం వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు కదులుతున్నాయి అన్నమాట. అది కానిది ఏంటి అని అడుగుతున్నారు. ఆధునిక వ్యవసాయం చేయడం వల్ల మోడర్న్ ఫార్మింగ్లో మీకు ఎక్కువగా ఫెర్టిలైజర్స్ ఎక్కువగా ఉపయోగిస్తారు. అంటే ఫెర్టిలైజర్స్ అంటే ఎరువులు, ఆ ఎరువులు కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్ అంటే యూరియా, పొటాషు, సల్ఫరు, ఇలాంటివన్నీ కూడా 20-20, 30-30, 25-25 ఇవన్నీ అంటారు కదా. సో ఇది కెమికల్ ఫెర్టిలైజర్స్. దీనివల్ల కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉపయోగించడం వల్ల ఆధునిక వ్యవసాయంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉపయోగిస్తున్నారు కాబట్టి ఇది డేంజరస్ ఎన్విరాన్మెంట్కి. సో నెక్స్ట్ ఆధునిక వ్యవసాయంలో పెస్టిసైడ్స్, పురుగు మందులు కొడుతున్నారు, భయంకరమైన పురుగు మందులు కొడుతున్నారు. ఆ పురుగు మందులు కొట్టడం వల్ల ఏమవుతుంది, వర్షం పడి ఆ చెట్ల మీద ఉన్న పురుగు మందు కాస్త వాటర్లో కలిసి వాటర్ పొల్యూషన్ అయ్యి ఆ వాటర్ పొల్యూషన్ కాస్త ఏమవుతుంది, నదుల్లోకి వెళ్తుంది. నదుల్లో వాటర్ మనం తాగుతాం, సముద్రాల్లోకి వెళ్తుంది, సముద్రాల్లో వాటర్ యానిమల్స్ తాగుతాయి. ఇలా ఈ యానిమల్స్కి నష్టం, మనం నదుల్లో వాటర్ తాగడం వల్ల మనకి నష్టం. సో ఈ పెస్టిసైడ్ కంటెంట్ మొత్తం మన బాడీలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా మోడర్న్ ఫార్మింగ్ చేయడం వల్ల అనేకమైన నష్టాలు ఉన్నాయి. వాటిలో నైట్రేట్ కాలుష్యం మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్లో నైట్రేట్ ఉండటం వల్ల మేజర్గా ఫెర్టిలైజర్స్లో ఈ నైట్రేట్ని చల్లటం వల్ల మొక్కలకి ఈ నైట్రేట్ సెప్టిక్ ట్యాంక్స్ నుంచి కూడా ఈ నైట్రేట్ వస్తుంది అనమాట. ఈ నైట్రేట్ వచ్చి భూమిలో కలిసిపోవటం వల్ల గ్రౌండ్ వాటర్ కంటామినేట్ అవుతుంది. గ్రౌండ్ వాటర్ కంటామినేట్ ఎట్లా అవుతుందంటే ఇది వాటర్లో కలిసిపోయి వాటర్ ఏమవుతుంది, ఇంకుతుంది. వాటర్ ఇంకంలోనే భూమి లోపలికి వాటర్ వెళ్తుంది. భూమి లోపలికి వాటర్ ఏంటంటే మనం భూమి లోపల నుంచి వాటర్ని బయటకు తెస్తాం డ్రింకింగ్ వాటర్ కోసం. ఈ డ్రింకింగ్ వాటర్ పెస్టిసైడ్స్తో కలిసింది, నైట్రేట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో దీనివల్ల మనకి ఒక భయంకరమైన వ్యాధి వస్తుంది నైట్రేట్స్ వల్ల. దాన్ని ఏమంటారంటే బ్లూ బేబీ డిసీజ్ అంటారు. బ్లూ బేబీ డిసీజ్. ఈ బ్లూ బేబీ డిసీజ్ అనేది నైట్రేట్ కాలుష్యం వల్ల వస్తుంది అనమాట. సో అందుకనే మనం
నైట్రేట్ కాలుష్యం డ్రింకింగ్ వాటర్లో ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. దేనివల్ల వచ్చిందంటే ఆధునిక వ్యవసాయం వల్ల వచ్చింది. యూట్రిఫికేషన్ అంటే ఏం లేదు, మనం ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్ చేయటం వల్ల, సో మనం పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్స్ ఎక్కువగా కొడతాం కదా, మేజర్గా ఫెర్టిలైజర్స్ ఎక్కువగా వాడటం వల్ల ఏమవుతుందంటే ఈ ఫెర్టిలైజర్స్కి సంబంధించిన వాటర్ వీటి మీద పడటం వల్ల ఈ వాటర్ అంతా కూడా నదులు సముద్రాల్లో చేరుతాయి. సపోజ్ ఈ వాటర్లో ఈ ఫెర్టిలైజర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సపోజ్ మనం మొక్కలకి ఫెర్టిలైజర్ వేసాం, ఎరువులు వేసాం, ఆ ఎరువులు వాటర్ వర్షం పడినప్పుడు ఆ వర్షపు నీటి ద్వారాగా ఏమవుతాయి అంటే కాలువల్లోకి, తర్వాత చెరువుల్లోకి, నదుల్లోకి, దాని తర్వాత సముద్రాల్లోకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, ఆల్రెడీ ఈ ఫెర్టిలైజర్స్లో మంచి పోషకాలు న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆల్గే అంటే మీకు పచ్చగా ఆల్గే ఫామ్ అవుతుంది చూడండి. సో ఈ ఆల్గే ఫామ్ అవుతుంది అనమాట. ఆల్గే ఫామ్ అయ్యి సముద్రం నీరు మొత్తం కూడా ఈ ఆల్గేతో నిండిపోతుంది. సో అలా ప్రాసెస్ని ఏమంటారంటే యూట్రిఫికేషన్ అంటారు. ఇలా దీనివల్ల నష్టం ఏంటంటే ఆల్గే బాగా ఫామ్ అయింది. ఎందుకంటే ఎక్సెసివ్ న్యూట్రియంట్స్ అనేది ఫెర్టిలైజర్ వాటర్లో ఉండటం వల్ల ఈ ఆల్గే బాగా ఫామ్ అయ్యి ఏం చేస్తుందంటే సో బయాలజికల్ ఆక్సిజన్ డిమాండ్ని దెబ్బతీస్తుంది. అంటే ఇక్కడ ఉన్న ఆక్సిజన్ మొత్తాన్ని బ్లాక్ చేసేస్తుంది అనమాట. సో అలా ఆక్సిజన్ ఇబ్బందులు వస్తాయి సముద్రం లేదా నదుల లోపల ఉన్నటువంటి జంతువులకి. దాంతోపాటు ఎన్విరాన్మెంట్లో ఉన్న ఆక్సిజన్ కూడా మనం ఎక్కువ పీల్చేసుకోవడం వల్ల నష్టపోతాం అనమాట. 18th సో అంటే ఆధునిక వ్యవసాయంతో దీనికి సంబంధం ఉంది, ఆధునిక వ్యవసాయంతో దీనికి సంబంధం ఉంది. బయోమాగ్నిఫికేషన్ ఆధునిక వ్యవసాయంతో దీంతో కూడా సంబంధం ఉంది. బయోమాగ్నిఫికేషన్ అంటే ఏం లేదు, సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇప్పుడు మనం రైస్ క్రాప్ వేసామండి. ఈ రైస్ క్రాప్కి మనం ఏం చేస్తాం, పెస్టిసైడ్స్ కొడతాం, పురుగు మందులు కొడతాం, వాటి నుంచి విత్తనాలు వస్తాయి. ఈ విత్తనాలను మనం తింటాం, మళ్ళీ ఇంకొక క్రాప్కి ఉపయోగిస్తాం. మనం తింటే ఎంతో కొంత ఈ పెస్టిసైడ్స్ కొట్టారు కదా మన బాడీలోకి వస్తుంది. దాంతోపాటు మళ్ళీ ఏంటి, మళ్ళీ ఆల్రెడీ పెస్టిసైడ్ కొట్టిన విత్తనాన్ని మళ్ళీ రైస్ కల్టివేషన్ చేస్తాం, మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ పెస్టిసైడ్స్ కొడతాం. అంటే ఇక్కడ 5% పెస్టిసైడ్ యాడ్ అయితే ఇక్కడికి వస్తారు కదా 10% అయింది. మళ్ళీ ఈ విత్తనాలను మనం ఏం చేస్తాం, మళ్ళీ రైస్ కల్టివేషన్కి ఉపయోగిస్తాం, మళ్ళీ ఈ విత్తనాలను తింటాం, మన బాడీలోకి మళ్ళీ కెమికల్స్ వెళ్ళినాయి. ఇక్కడ మళ్ళీ ఇంకేం చేస్తుంది, ఇక్కడ 5% కలిసింది, ఇక్కడ 10 కలిసింది, ఇక్కడ 15% అవుతుంది మళ్ళీ పెస్టిసైడ్ కంటెంట్. ఇలా పెస్టిసైడ్ కంటెంట్ మనం తీసుకునే ఆహార పదార్థాల్లో కెమికల్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, ఒక దశ నుంచి ఇంకొక దశకు వెళ్తూ ఉంటాయి. దాన్ని బయోమాగ్నిఫికేషన్ అంటారు. సో ఆధునిక వ్యవసాయంతో దీనితో కూడా సంబంధం ఉంది. ఓజోన్ క్షీణతకి ఆధునిక వ్యవసాయానికి సంబంధం లేదు. సో అందుకనే 18 ఆప్షన్ డి కరెక్ట్ అనమాట. ఓజోన్ క్షీణత అనేది మనకు దేనివల్ల అవుతుందంటే క్లోరోఫ్లోరో కార్బన్స్. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి మనకి ఓజోన్ అంటే మీకు తెలుసు, ఓజోన్ అనేది ఇప్పుడు ఎర్త్ ఇలా తీసుకుంటే ఫస్ట్ లేయర్ని మనం ట్రోపోస్ఫియర్ అంటారు. ఇది 0 నుంచి సో మనకి 18 or 20 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. అక్కడ నుంచి 70 to 80 కిలోమీటర్స్ ఉండే ఈ రీజన్ మనం ఏమంటారంటే సెకండ్ లేయర్ని అవుటర్ స్పేస్లో స్ట్రాటోస్ఫియర్ అంటారు. ఈ స్ట్రాటోస్ఫియర్లో మనకి ఏరోప్లేన్ విమానాలు తిరుగుతాయి. ఈ స్ట్రాటోస్ఫియర్లోనే ఓజోన్ లేయర్ ఉంటుంది. ఓజోన్ లేయర్ అంటే దీన్ని O3 అంటారు. ఈ ఓజోన్ లేయర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇది ఎర్త్ స్ట్రాటోస్ఫియర్లో ఓజోన్ లేయర్ ఉంది. ఈ ఓజోన్ లేయర్ అంటే ఏం లేదు, ఒక లేయర్ లాగా ఏముండదు, గ్యాస్ ఇది. O3 అనే ఒక గ్యాస్ ఉంటుంది. సో 3 మాలిక్యూల్స్ ఉంటాయి అనమాట ఆక్సిజన్స్. సో ఆక్సిజన్ 3 మాలిక్యూల్ మనం O3 అంటాం, 2 మాలిక్యూల్స్ ఉంటే మనం ఆక్సిజన్ అంటాం అనమాట. సో O3 మాలిక్యూల్స్ ఉంటాయి. ఇది సన్ నుంచి వచ్చినటువంటి రేడియేషన్ ఏం చేస్తుందంటే, సన్ నుంచి కనుక మనకి రేడియేషన్ వచ్చినప్పుడు దీంట్లో హానికరమైన రేడియేషన్ ఉంటుంది, దీంట్లో యూవీ రేడియేషన్ ఉంటుంది. ఆ యూవీ రేడియేషన్ ఏం చేస్తుందంటే సో అల్ట్రావైలెట్ రేడియేషన్ని అవుటర్ స్పేస్కి పంపించేసి ఓన్లీ మనకి కనగని లైట్ని మాత్రమే కిందకి భూమి మీదకి పంపిస్తుంది అనమాట. అలాంటి O3 కనుక లేదనుకోండి యూవీ రేడియేషన్ కిందకి వచ్చేస్తుంది. యూవీ రేడియేషన్ కిందకి రావడం వల్ల ఎర్త్ మీద ప్రజల మీద పడితే ఇది స్కిన్ క్యాన్సర్కి దారితీస్తుంది, అడ్వర్స్ ఎఫెక్ట్ తెస్తుంది, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని ఎక్కువగా క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఎర్త్ ఇంకా ఎక్కువగా వేడెక్కుతుంది అనమాట. అందుకని ఓజోన్ లేయర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఓజోన్ లేయర్ ఎందుకు పాడైపోతుందంటే ఈ ఓజోన్ లేయర్ భూమి మీద మనం రిఫ్రిజిరేటర్లో ఫ్రిడ్జ్లు ఎక్కువగా ఉపయోగించడం వల్ల, ఏసీలో ఉపయోగించడం వల్ల వాటిలో రిలీజ్ అయ్యే గ్యాస్ క్లోరోఫ్లోరో కార్బన్స్. ఆ గ్యాస్ రిలీజ్ అయ్యి ఓజోన్ని డిస్ట్రాయ్ చేస్తాయి అనమాట. అలా మనం కెమికల్ గ్యాసెస్ యూజ్ చేయడం వల్ల ఈ ఓజోన్ క్షీణత చెందుతుంది. అంతేగాని అగ్రికల్చర్ వల్ల అయితే ఈ ఓజోన్ అనేది డిస్ట్రాయ్ కావట్లేదు. సో 18th ఆప్షన్ డి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, దేశీయ క్రయోజెనిక్ ఇంజన్. క్రయోజెనిక్ ఇంజన్ అనేది సపోజ్ ఇప్పుడు చూడండి, ఇది జిఎస్ఎల్వి అనుకోండి. ఈ జిఎస్ఎల్విలో మనం ఇంజన్స్ని యూజ్ చేసేటప్పుడు స్టేజెస్లో యూజ్ చేస్తాం అనమాట. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్. అలా ఈ థర్డ్ స్టేజ్లో మనం ఒక పవర్ఫుల్ ఇంజన్ని
సొంతగా డెవలప్ చేసుకున్నాం. ఇంతకుముందు రష్యా మీద ఆధారపడే వాళ్ళం, సొంతగా ఒక ఇంజిన్ డెవలప్ చేసుకున్నాం. దాన్ని క్రయోజెనిక్ ఇంజిన్ 20 అంటారు. ఈ CE-20 ఇంజిన్ ఏంటంటే, దీంట్లో మనం ఎప్పుడూ కూడా స్పేస్ వెహికల్స్కి ఫ్యూయల్గా ఆక్సిజన్ని, హైడ్రోజన్ ఉపయోగిస్తాం. ఇక్కడ లిక్విడ్ ఆక్సిజన్ ఉపయోగిస్తారు క్రయోజెనిక్ ఇంజన్లో. ఈ లిక్విడ్ ఆక్సిజన్ అనేది -183°C వద్ద ఉపయోగిస్తారు, -183°. తర్వాత ఈ క్రయోజెనిక్ ఇంజన్లో లిక్విడ్ హైడ్రోజన్ ఉపయోగిస్తారు. ఈ లిక్విడ్ హైడ్రోజన్ అనేది -253°C దగ్గర ఉంటుంది. అంటే అన్నీ కూడా గడ్డగట్టి ఉంటాయి, ఐస్ ఫామ్లో ఉపయోగిస్తారు అనమాట. అంటే గ్యాసెస్ని ఐసీ ఫామ్లోకి మారుస్తారు ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే. సో క్రయోజెనిక్ ఇంజన్లో ఇలా ఉపయోగించడం వల్ల ఇది మోస్ట్ పవర్ఫుల్గా తయారవుతుంది అనమాట. క్రయోజెనిక్ ఇంజన్ ఇండియా సొంతగా తయారు చేసుకుంది. ఇంతకుముందు మనం PSLV, GSLVలో ఈ అప్పర్ పార్ట్ని అదర్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం. సో ఇది మోస్ట్ పవర్ఫుల్ ఇంజన్గా మనం టెస్ట్ చేయడంతోనే మనకి GSLV Mark 3 ప్రయోగానికి హెవీ లిఫ్ట్స్ని, అంటే ఎక్కువగా బరువులు మోసుకెళ్ళడానికి ఉపయోగించే ఇంజన్ మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది క్రయోజెనిక్ ఇంజన్ అంటే. ఈ క్రయోజెనిక్ ఇంజన్ తయారు చేసిన సంస్థ ఎవరంటే లిక్విడ్ ప్రొపల్షన్ కాంప్లెక్స్. సో LPC, ఆప్షన్ ఏ, సెకండ్ ఏ. నెక్స్ట్ విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం మీకు కేరళలో ఉంది. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం మీకు శ్రీహరికోట ఆంధ్రప్రదేశ్లో ఉంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ మీకు హైదరాబాద్లో ఉంది. సో 24 ఆప్షన్ ఏ, 24 ఆప్షన్ ఏ. క్రయోజెనిక్ ఇంజన్ మనం సొంతంగా డెవలప్ చేసుకున్నాం, హెవీ ఇంజన్ ఇది. నెక్స్ట్ 30 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ. సో ట్రాపికల్స్ అంటే ఏంటంటే, సపోజ్ ఇది 90° నార్త్, ఇది 90° సౌత్. సో ఇది భూమధ్య రేఖ. సో ఇది 23.5° నార్త్ లాటిట్యూడ్, 23.5° ఉత్తర అక్షాంశం కర్కట రేఖ. ఇది 23.5° సౌత్ లాటిట్యూడ్, 23.5° దక్షిణ అక్షాంశం. సో దీన్ని ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికార్న్, మకర రేఖ అంటారు. కర్కట రేఖకి మకర రేఖకి మధ్యలో ఉన్నటువంటి, అంటే 23.5° నార్త్ టు 23.5° సౌత్కి మధ్యలో ఉన్న ఈ ఏరియాని ఏమంటారంటే ట్రాపికల్ జోన్ అంటారు. సో ఈ ట్రాపిక్స్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మన మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎందుకంటే గ్లోబ్ ఎలా తీసుకున్నప్పుడు మనం 80° దగ్గర నుంచి 80°4' నుంచి మనం స్టార్ట్ అవుతాం కాబట్టి, అంటే మనం దగ్గరగా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం కాబట్టి మనం ట్రాపిక్లోనే ఉన్నాం కాబట్టి, ట్రాపికల్స్లోనే ఉన్నాం కాబట్టి, ఉష్ణమండల ప్రాంతంలోనే ఉన్నాం కాబట్టి. సో ఈ ఇన్స్టిట్యూట్ అనేది మేజర్గా ట్రాపికల్ మేనేజ్మెంట్, ట్రాపిక్స్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ని, వెదర్ రిపోర్ట్ని ఎక్కువగా ఈ IITM అనేది చేస్తుంది అనమాట. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మేనేజ్మెంట్ అనేది మనకి పూణేలో ఉంది. 30 ఆప్షన్ ఏ అండి. అయితే ఇది మేజర్గా ఇండియాకి సంబంధించి దీని యొక్క ముఖ్యమైన విధి ఏంటంటే, ఇండియన్ ఓషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ని ఇస్తూ ఉంటుంది. సో అంటే క్లౌడ్స్ ఫార్మేషన్ కానీ, ఇండియన్ ఓషన్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి అది. దాంతోపాటు మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సౌత్ వెస్ట్ మాన్సూన్. సో అంటే మాన్సూన్ అంటే తెలుగులో ఏమంటారు, సో మాన్సూన్ అంటే ఋతుపవనాలు. ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు, సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాంతోపాటు మనకి ఋతుపవనాలు 2 రకాలు ఉంటాయి. నార్త్ ఈస్ట్ మాన్సూన్, మనకి మేజర్గా ఎక్కువగా వర్షపాతం కురిసేది నైరుతి ఋతుపవనాలు, సౌత్ వెస్ట్ మాన్సూన్. ఈశాన్య ఋతుపవనాల వల్ల మేజర్గా తమిళనాడు, దాంతోపాటు రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం కురుస్తుంది. తమిళనాడు, రాయలసీమను వదిలేసి ఎక్కువ ప్రాంతం ఇక్కడ సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల కురుస్తుంది నైరుతి ఋతుపవనాల వల్ల. సో ఈ నైరుతి, ఈశాన్య ఋతుపవనాల పరిస్థితి ఇండియన్ ఓషన్ దగ్గర నుంచి ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఎలా ఉంది అనేది ఈ ఇన్స్టిట్యూట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మేనేజ్మెంట్ చూస్తుంది. దాంతోపాటుగా ఎయిర్స్, అంటే ఇండియన్ ఓషన్కి దగ్గర ఉన్నటువంటి ఎయిర్ సీ ఇంటరాక్షన్ ఎలా ఉంది అనేది కూడా ఈ ట్రాపిక్స్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మేనేజ్మెంట్ మేనేజ్ చేస్తారు అనమాట. 30 ఆప్షన్ ఏ. 31 పల్స్ పోలియో కార్యక్రమం మనకి ఎప్పటి నుంచో మొదలైంది. అది 1995లో పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది మనకి. సో పోలియో అనేది సో ఇది న్యూరాలజీకి సంబంధించి, అంటే న్యూరాన్ పెరాలసిస్ ఇది సింపుల్గా చెప్పాలంటే. సో నాడీ కణాల మీద ఈ వైరస్, పోలియో అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది. సో దీన్ని పోలియో మైలటిస్ అంటారు. పోలియో మైలటిస్ అనే ఒక వైరస్ వల్ల పోలియో వస్తుంది అనమాట. పోలియో అనేది మేజర్గా చిన్నపిల్లల నుంచి ఎక్కువ ప్రభావం చూపుతుంది. సో దీనికి చాలా సంవత్సరాల తర్వాత వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. దాన్ని మనం పోలియో వ్యాక్సిన్ అంటాం. సో దీన్ని పోలియో మైలటిస్ వ్యాక్సిన్ అని కూడా అంటారు.
ఇది దాదాపుగా 5 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పోలియో వ్యాక్సిన్ ఇవ్వడం అనేది ఓరల్గా మేజర్గా అంటే నోటి ద్వారా పోలియో వ్యాక్సిన్ని. సో ఈ పోలియో వ్యాక్సిన్ కూడా మనకి 2 టైప్స్ ఉంటుంది. అంటే కంప్లీట్గా పోలియో వ్యాక్సిన్ని చంపిస్తారు అదర్ కంట్రీస్లో, కానీ మైల్డ్ డోసెస్ ఇస్తారు మన ఇండియాలో. అంటే సగం చచ్చిపోయి సగం బతుకున్నటువంటి పోలియో వ్యాక్సిన్ ఇస్తే ఇమ్యూన్ సిస్టమ్ రెస్పాండ్ అవుతుంది. దానికని మనకి పోలియో మైలటిస్ అనే వైరస్కి పోలియో వ్యాక్సిన్ని మనం 1995 కాలం నుంచి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసాం. అదే యూనివర్సలైజేషన్ ఆఫ్ పోలియో వ్యాక్సిన్, దాన్ని పల్స్ పోలియో కార్యక్రమం అంటారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ పోలియో వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే విచిత్రమైన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 2014 తర్వాత ఇండియాలో ఒక్క కేసు కూడా పోలియో కేసు నమోదు కాల 2014 తర్వాత. అందుకని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే ప్రతి కంట్రీకి ఒక డిసీజ్ గురించి రిపోర్ట్ ఇస్తుంటుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనం 2014 నుంచి పోలియో ఫ్రీ కంట్రీగా ఆవిర్భవించినాం. అంటే 2014న WHO మనకి పోలియో ఫ్రీ కంట్రీగా అనౌన్స్ చేసింది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 37th. సో నేషనల్ టెక్నాలజీ డేని జరుపుకుంటాం మనం ఎవ్రీ ఇయర్ మే 9th. ఎందుకంటే పోఖ్రాన్లో మనం న్యూక్లియర్ టెస్ట్ చేసి వరల్డ్ కంట్రీస్ అన్నిటికీ న్యూక్లియర్ టెక్నాలజీలో ఇండియా ఎంత అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉందో మనం ప్రపంచ దేశాలకు తెలియజేశాం. సో ఒకేసారి మనం న్యూక్లియర్ ఫిజన్ ద్వారా న్యూక్లియర్ బాంబ్స్ని టెస్ట్ ఫైర్ చేసాం అన్నమాట. పోఖ్రాన్ న్యూక్లియర్ టెస్ట్ సైట్, దీన్ని స్మైలింగ్ బుద్ధ అనే పేరుతో 2 times మనం న్యూక్లియర్ టెస్ట్ని చేయటం జరిగింది. సో అది మే 9th అబ్దుల్ కలాం సారథ్యంలో అటల్ బిహారీ వాజ్పేయి నేపథ్యంలో అటల్ బిహారీ వాజ్పేయి మేజర్గా ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఈ న్యూక్లియర్ టెక్నాలజీని మనం డెమాన్స్ట్రేషన్ చేసాం. మన యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీని వరల్డ్ కంట్రీస్కి తెలియజేశాం. కాబట్టి ఇండియాలో మనం నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ డేగా మే 9th జరుపుకుంటాం. దీనికి సంబంధించి మీకు కంప్లీట్గా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అవసరం. అందుకని మీరు ఏం చేస్తారంటే శ్రవణ్ ముత్యాల అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. సో SRAVAN శ్రవణ్ స్పేస్ ముత్యాల MUTYALA శ్రవణ్ ముత్యాల అనే నేమ్తో యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంటుంది, MUTYALA. సో దీన్ని మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. అక్కడ నుంచి మీకు సివిల్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ దీంట్లో ఇస్తుంటాను, ఒకసారి చూడండి. సో SVR అకాడమీలో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇవి లాంచ్ చేస్తూ ఉంటారు. నేను ప్రత్యేకంగా నా ఓన్గా శ్రవణ్ ముత్యాల ఛానల్లో కూడా మీకు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. ఒకసారి దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ అయ్యి ఆ ఛానల్ని కూడా ఒకసారి చూడండి. మీకు ఎక్కువగా డీప్ అనాలిసిస్ కావాలనుకున్న వాళ్ళు ఆ ఛానల్కి వెళ్ళి చూడండి. నెక్స్ట్ దీని గురించి కూడా కంప్లీట్గా ఉంది. నా సజెషను, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అక్కడ నుంచి దీన్ని చూడండి. నేషనల్ టెక్నాలజీ డే అనే ఉంటుంది శ్రవణ్ ముత్యాలలో. నేషనల్ టెక్నాలజీ డే శ్రవణ్ అని కొట్టినా కానీ మీకు వస్తుంది. సో చూడండి, సేమ్ అదే చూడండి. మళ్ళీ ఈ క్వశ్చన్ కూడా పోఖ్రాన్లో శక్తి 1 అణుక్షేపణని ప్రయోగించారు. సో మే 11th, అందుకని దీన్ని నేషనల్ టెక్నాలజీ డేగా జరుపుకుంటారు. సో 37, 38 కూడా మే 11 ఏ. నెక్స్ట్ 40 అజెండా 21 మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం అజెండా 21 సో ఎర్త్ సమ్మిట్ మనకి ఎప్పుడు జరిగింది? మోస్ట్ ఇంపార్టెంట్ ధరణి సదస్సు. దీన్ని ఏమంటారు? రియో డి జెనీరోలో జరిగింది కాబట్టి రియో సమ్మిట్ అని కూడా అంటారు ధరణి సదస్సుని. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ జరగకుండా చూడటం. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే బయోడైవర్సిటీని పరిరక్షించడం, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్, అలా సుస్థిరాభివృద్ధిని కాపాడటం. అలా సుస్థిరాభివృద్ధిని కాపాడటానికి తీసుకొచ్చిన ఒప్పందమే అజెండా 21. అజెండా 21లో ఎన్ని ఒప్పందాలు ఉన్నాయి అని అడుగుతున్నారు అనమాట. సో అజెండా 21లో మనకి 5 ఒప్పందాలు ఉన్నాయి. సో అజెండా 21 దేనికి సంబంధించింది? ఎర్త్ సమ్మిట్లో కంక్లూడ్ అయినటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించింది. 40 ఆప్షన్ బి. 42 కుడంకులం అనేది ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉన్నటువంటి ఒక ప్లేస్ అండి. కుడంకులం అణు విద్యుత్ కర్మాగారం యొక్క విద్యుత్ సామర్థ్యం ఎంత అని అడిగారు. అణు విద్యుత్ కర్మాగారం అంటే న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ఉంటాయి అన్నమాట. ఈ న్యూక్లియర్ పవర్ స్టేషన్ అన్నిటికీ నోడల్ ఏజెన్సీ అంటే ఎవరంటే నేషనల్. సో ఇప్పుడు మీకు NTPC తీసుకున్నారంటే నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్స్, ఇవన్నీ కూడా కోల్ పవర్కి సంబంధించింది.
అలానే ఈ న్యూక్లియర్కి సంబంధించి న్యూక్లియర్, సో ఎన్టీపీసీ అనేది న్యూక్లియర్ థర్మల్ పవర్ కార్పొరేషన్, సో ఎన్టీపీసీ. సో అలానే న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించి కూడా మనకి ఒక మేజర్ నోడల్ ఏజెన్సీ ఉంటుంది. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు రీకలెక్ట్ దట్. సో ఎనీవే, తమిళనాడు కుడంకులం అణు విద్యుత్ కేంద్రం అనేది 2000 మెగావాట్స్ న్యూక్లియర్ పవర్ని జనరేట్ చేస్తుంది అనమాట. 2000 మెగావాట్స్. ఈ న్యూక్లియర్ పవర్ స్టేషన్ని మనం ఎవరి సహకారంతో నిర్మించామంటే రష్యా సహకారంతో నిర్మించాం. రష్యాలోకి సంబంధించినటువంటి వివిఆర్ అనే న్యూక్లియర్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రియాక్టర్స్ని మనం యూజ్ చేసాం అనమాట. అంటే కుడంకులం అణు విద్యుత్ కేంద్రమే ఇండియాలో ఉన్నటువంటి హైయెస్ట్ న్యూక్లియర్ పవర్ని జనరేట్ చేసే న్యూక్లియర్ పవర్ స్టేషన్, అణు విద్యుత్ కర్మాగారం. న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది ఒకసారి చూస్తే మనం, సో ఇది ఆప్షన్ బి. సో ఇది రష్యా సహకారంతో కట్టాం. సో 2000 మెగావాట్లే దీని యొక్క అంచనా అనమాట. సో ఫస్ట్ ఇండియాలో కన్స్ట్రక్షన్ చేసిన న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తారాపూర్, ఇది మహారాష్ట్రలో ఉంది. సో నరోరా న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఉత్తరప్రదేశ్లో ఉండింది. సో ఇలా మనకి న్యూక్లియర్ పవర్ స్టేషన్ గురించి కూడా నేను సైన్స్ అండ్ టెక్నాలజీ మాడ్యూల్స్లో చెప్పాను. సో ఆన్లైన్ క్లాసెస్లో కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చూడండి. సో ఎనీవే, కుడంకులం న్యూక్లియర్ పవర్ స్టేషన్ అనేది రష్యా సహకారంతో మనం బిగ్గెస్ట్ న్యూక్లియర్ పవర్ జనరేషన్ కంపెనీ ఫ్యాక్టరీ అనమాట. సో కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తమిళనాడులో ఉంది ఇది. అయితే కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఒకసారి వర్కింగ్ మనం చూస్తే, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేది దీంట్లో ఫ్యూయల్గా యురేనియాన్ని ఉపయోగిస్తారు. యురేనియాన్ని మనం 20% కనుక ప్యూరిఫై చేస్తే న్యూక్లియర్ పవర్గా ఉపయోగించుకోవచ్చు అనమాట. 5% కనుక ప్యూరిఫై చేస్తే, యురేనియం 238ని ప్యూరిఫై చేస్తే మనం 5%, యురేనియం 235 వస్తుంది అనమాట. యురేనియం 235ని న్యూక్లియర్ ఫిజన్ అణువిచ్ఛిత్తి చేస్తారు. అణువిచ్ఛిత్తి చేయడం అంటే దీన్ని 1-2గా విడిపోతుంది. క్రిప్టాన్ బోరాన్గా విడిపోతుంది అనమాట. ఇలా విడిపోయినప్పుడు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీ ఏం చేస్తామంటే మనం, ఈ ఎనర్జీ అంటే హీట్ ఫామ్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది. హీట్ రిలీజ్ అయింది కదా, ఈ హీట్తో వాటర్ని బాయిల్ చేస్తాం. వాటర్ని బాయిల్ చేస్తే వాటర్ వేపర్ వస్తుంది, నీటి ఆవిరి వస్తుంది. ఈ నీటి ఆవిరితో టర్బైన్ని తిప్పుతాం. టర్బైన్ తిప్పితే ఇది మెకానికల్ ఎనర్జీ. మెకానికల్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుంది? ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఇది న్యూక్లియర్ రియాక్టర్ వర్కింగ్. ఇప్పుడు క్రిప్టాన్ ఉంది, ఇది మళ్ళీ 2గా డివైడ్ అవుతుంది. బోరాన్ ఉంది, ఇది 2గా డివైడ్ అవుతుంది. ఇది మళ్ళీ ఇంకొక 2గా డివైడ్ అవుతుంది. ఇది ఇంకొక 2గా డివైడ్ అవుతుంది. ఇది చైన్ రియాక్షన్ అనమాట. సో అందుకని అన్స్టాపబుల్ ఇవి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ రియాక్షన్ బయటికి పోకుండా ఉండాలి. సో న్యూక్లియర్ ఫ్యూయల్ అనేది యురేనియం ఎక్కువగా ఉపయోగిస్తారు. మనం కజకిస్తాన్ నుంచి ఎక్కువగా దీన్ని దిగుమతి చేసుకుంటూ ఉంటాం. సో అది కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ మాత్రం మనకి రష్యా కన్స్ట్రక్షన్తో, రష్యా సహకారంతో మనం 2000 మెగావాట్స్ని ఇన్స్టాల్ చేసాం. సో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సో ఐ రీకలెక్టెడ్ ఇట్, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, NPCIL అనేది ద మేజర్ నోడల్ ఏజెన్సీ ఫర్ న్యూక్లియర్ పవర్ ఇన్ ఇండియా. భారతదేశంలో అణు విద్యుత్కి ముఖ్యమైనటువంటి మేజర్ పర్సన్ ఎవరంటే NPCIL. సో న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 46th క్వశ్చన్, SDG. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది మనకు తెలుసు 2015 నుంచి 2030 వరకు అమల్లో ఉంటాయి. సో 2030 వరకు వీటిని అచీవ్ చేయాలి. వీటికి ఇచ్చిన పీరియడ్ 15 years పీరియడ్లో ఈ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 169 టార్గెట్స్ని అన్ని కంట్రీస్ అచీవ్ చేయాల్సిన అవసరం ఉండింది వాలంటరీగా. సో అంటే ఆప్షన్ సి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కన్నా ముందు ఏమున్నాయంటే, సస్టైనబిలిటీ డెవలప్మెంట్ కోసం 2000 to 2015 వరకు మనకి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయన్నమాట. ఈ 15 years మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఎన్ని ఉన్నాయంటే 80 మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. అవి అయిపోగానే మనకి 2015 నుంచి 2030 వరకు ఈ 15 సంవత్సరాలు ఏం తీసుకొచ్చారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. అవి ఎన్ని ఉన్నాయంటే 17 గోల్స్, 169 టార్గెట్స్ ఉన్నాయి. సో 46 ఆప్షన్ సి. 66 మిగతా అన్నీ కూడా 1 word ఆన్సర్స్ అవి. 66 ఇప్పటివరకు ఎన్నేళ్ళ పాటు మంగళయాన్ అనేది మార్స్ ఆర్బిటార్ మిషన్ అంటారు. ఇది చాలా గ్రేట్ మిషన్ అనమాట. చాలా తక్కువ ఖర్చుతో మార్స్ అంటే మనం సన్ దగ్గర నుంచి మనం ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎర్త్ ఇది భూమి. 4th ప్లానెట్ ఏంటంటే మార్స్ మీదకి మనం ఎందుకు ప్రయోగాలు చేస్తున్నారు నాసా కానీ, ఇస్రో కానీ, అదర్ కంట్రీస్? ఎందుకంటే
ఎర్త్ కనుక ఫ్యూచర్లో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ వల్ల కానీ అదర్ యాక్టివిటీస్ వల్ల డిస్ట్రాయ్ అయిపోతే మానవులు నివసించడానికి దగ్గరగా ఉన్న ప్లేస్ ఏంటంటే మార్స్ అనమాట. అందుకని మార్స్ మీద పరిశోధనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో లైఫ్ సస్టైనబుల్గా ఉంటుందా లేదా మార్స్ మీద, అది ముఖ్యమైన ఉద్దేశం. సో ఈ మార్స్ మీద పరిశోధనల కోసం అన్ని కంట్రీస్ పోటీ పడుతున్నాయి. దాంట్లో ఇండియా కూడా మనం ఫస్ట్ టైం మార్స్ ఆర్బిటార్ మిషన్, మార్స్ 4th ప్లానెట్ ఇది కదా మార్స్. సో ఈ మార్స్ చుట్టూ ఆర్బిటార్ని పంపించామన్నమాట. సో అంటే ఈ మార్స్కి 630 కిలోమీటర్ల దూరంలో ఒక కృత్రిమ ఉపగ్రహం తిరుగుతూ ఉంటుంది. తిరుగుతూ దీని మీద ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇండియా యొక్క ఇస్రో సెంటర్, బెంగళూరు సెంటర్కి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది అనమాట. సో అది మార్స్ ఆర్బిటార్ మిషన్. దీన్ని మనం PSLV C-25 అనే మిషన్ ద్వారా ప్రయోగాన్ని సక్సెస్ఫుల్ చేసాం. సో మనం మార్స్ ఆర్బిటార్ మిషన్ని సక్సెస్ఫుల్గా చేసాం. దీన్ని మంగళయాన్ అన్నారు. సో దీన్ని మనం బాగా అన్ని కంట్రీస్ కన్నా తక్కువ ఖర్చుతో చాలా ఫస్ట్ టైమే సక్సెస్ఫుల్గా చేసాం కాబట్టి దీన్ని మనం 2000 నోటు మీద ఒకవైపు గాంధీ ఉంటే ఇంకొక వైపు మార్స్ ఆర్బిటార్ మిషన్ని ప్రింట్ చేసుకున్నాం. ఎప్పుడైనా కరెన్సీ నోటు మీద మనం ఒక పిక్చర్ ప్రింట్ చేస్తున్నామంటే దాని ఉద్దేశం ఏంటంటే అది ఇండియాకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో 66 మంగళయాన్ని మనం మార్స్ ఆర్బిటార్ మిషన్ అని కూడా అంటారు. MOM ఆర్బిటార్, మార్స్ అంటే 4th ప్లానెట్, ఆర్బిటార్ అంటే మార్స్ చుట్టూ తిరిగే ఒక మిషన్, దాన్నే మార్స్ ఆర్బిటార్ మిషన్ అంటారు. సో ఇది ఎన్నేళ్ళు పనిచేస్తుందంటే 4 years వర్క్ చేస్తుంది. 66 ఆప్షన్ బి. 67 సుస్థిరాభివృద్ధి ఆలోచన ఎప్పుడు ఉద్భవించింది? సస్టైనబుల్ డెవలప్మెంట్. నేను చాలాసార్లు సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే ఆలోచన ఎప్పుడు ఉద్భవించిందంటే 1980. నెక్స్ట్ 70. ఒక బ్యారెల్ చమురు ఎన్ని లీటర్లకు సమానం? అంటే మనం ఇప్పుడు ఇండియా తీసుకున్నారనుకోండి ఎగ్జాంపుల్గా, ఇండియా మ్యాక్సిమం సీ రూట్ ద్వారా మనం సౌదీ అరేబియా లార్జెస్ట్ ఆయిల్ ఎక్స్పోర్టర్ మనకి. అంటే మనం సౌదీ అరేబియా నుంచి ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. దాన్ని మనం పెట్రోలియం అంటారు. పెట్రోలియంని మీరు చూస్తే శుద్ధి చేస్తే వచ్చేదే పెట్రోలు, డీజిలు, కిరోసిను, అదర్ బై ప్రొడక్ట్స్ వస్తాయి. సో ఇవి పెట్రోలియం నుంచి ప్యూరిఫై చేస్తే వచ్చేది. ఇలా మనకి ప్యూరిఫై చేసి ఈ ఫామ్లో అందిస్తారనమాట. మనం పెట్రోలియంని అంటే ముడి చమురుని దిగుమతి చేసుకుంటాం. సో ఈ ముడి చమురు మనకి ఎక్కువగా దిగుమతి చేస్తున్న దేశం ఏంటంటే సౌదీ అరేబియా. సౌదీ అరేబియా నుంచి మనం ముడి చమురుని ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం. సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్, ఓకేనా, దాంతోపాటు కువైట్. సో అదర్ కంట్రీస్ అన్నిటి నుంచి కూడా మనం మేజర్గా సౌదీ అరేబియా నుంచి లార్జెస్ట్గా పెట్రోలియం. దాదాపు మన దగ్గర 100 లీటర్లు ఉంటే దాదాపు 80 లీటర్స్, 80 to 85 లీటర్స్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. మ్యాక్సిమం 80 to 90% మనం ఇంపోర్ట్ మీద ఆధారపడి ఉన్నాం. క్రూడ్ ఆయిల్కి ఎక్కువ బిల్లుకి పే చేయాల్సి వస్తుంది ఇండియా అనేది. సో ఎనీవే ఈ క్రూడ్ ఆయిల్ వచ్చేటప్పుడు షిప్పుల్లో తీసుకొని వస్తారు. ఈ షిప్పుల్లో ఎలా తీసుకొస్తారంటే పేపర్ పెట్టి తీసుకొస్తారు. ఈ పేపర్ అంటే ఏంటంటే బ్యారెల్. ఈ బ్యారెల్లో ఎన్ని లీటర్లు ఉంటాయంటే 159 లీటర్లు ఉంటాయి అన్నమాట. సో రీసెంట్గా ముడి చమురు ధరలు బాగా పడిపోయినాయి COVID-19 కారణంగా. ఎందుకంటే అన్ని కంట్రీస్ లాక్డౌన్లోకి వెళ్ళిపోయినాయి కాబట్టి ఈ లాక్డౌన్లోకి వెళ్ళటం వల్ల వాహనాలు తగ్గినాయి, ఇండస్ట్రీస్ తగ్గినాయి. అందుకనే ముడి చమురు వాడకం తగ్గింది. ముడి చమురు వాడకం తగ్గింది కాబట్టి డిమాండ్ తగ్గింది, వాటి ప్రైసెస్ బాగా పడిపోయినాయి. ఇది ఒక మనకి శుభపరిణామం. ఎందుకంటే ముడి చమురు ధరలు ఎంత తగ్గితే మన ఇండియన్ ఎకానమీకి, ఇండియన్ గవర్నమెంట్కి అంత రెవెన్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఒక బ్యారెల్ చమురు ఎన్ని లీటర్లకు సమానం అంటే 159 లీటర్లు ఉంటాయి ఒక పేపర్. ఆ పేపర్ని ఒక బ్యారెల్ అంటారు. 70 ఆప్షన్ బి. నెక్స్ట్ 71. పాదరసం వ్యర్థాల వల్ల కలిగే వ్యాధి మెనమాటా డిసీజ్. వాటర్ పొల్యూషన్ వల్ల కలిగేది కలరా. సో ఇది ఒక అంటువ్యాధి, చికెన్ పాక్స్. థైరాయిడ్ అనేది అయోడిన్ లోపం వల్ల వస్తుంది. సో మినమాటా అనేది జపాన్లో ఉన్న ఒక ప్లేస్. ఈ జపాన్లో ఉన్నటువంటి సముద్ర తీరం దగ్గర ఉన్నటువంటి ఒక ప్లేస్లో, మినమాటా అనే ఒక ప్లేస్లో పాదరసం ఒక ఫ్యాక్టరీ ఉంది. ఈ పాదరసం ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దీంట్లోంచి పాదరసం లీక్ అయ్యి ఓషన్లో కలిసింది. ఓషన్లో కలిసిన ఈ పాదరసంకి సంబంధించిన వాటర్ని చేపలు తాగినాయి. ఆ చేపలని మళ్ళీ ఈ కోస్టల్ ఏరియాస్ వాళ్ళు తిన్నారనమాట. దాంతో పాదరసం చేపల్లోకి వెళ్ళింది, చేపల నుంచి మళ్ళీ హ్యూమన్ బాడీలోకి వచ్చింది. దానివల్ల హ్యూమన్ బాడీ కంటామినేట్ అయింది. సో దానివల్ల న్యూరాన్ డిసార్డర్ కలిగింది అనమాట న్యూరాన్ల మీద. సో నాడీకణాల మీద ప్రభావం కనపడింది. ఆ డిసీజ్ని మినమాటాలో వచ్చినటువంటి పాదరసం వల్ల వచ్చిన ఈ డిసీజ్ని మనం మినమాటా డిసీజ్ అంటారు. సో 71 ఆప్షన్ బి. 75. ఈ క్రింది వాటిలో ఏది గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు? గ్రీన్ హౌస్ గ్యాస్ కాంది ఆర్గాన్. మిగతా అన్ని గ్రీన్ హౌస్ గ్యాసే. కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాసే, మీథేన్ గ్రీన్ హౌస్ గ్యాసే,
నైట్రస్ ఆక్సైడ్స్ గ్రీన్ హౌస్ గ్యాసే, ఇంకా నైట్రోజన్ డయాక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాసే, సల్ఫర్ డయాక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాసే, తర్వాత మనకు మోస్ట్ ఇంపార్టెంట్ వాటర్ వేపర్ గ్రీన్ హౌస్ గ్యాసే, అట్మాస్ఫియరిక్ ఓజోన్ గ్రీన్ హౌస్ గ్యాసే. సో ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్కి ఎగ్జాంపుల్. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది కార్బన్ మొనాక్సైడ్ గ్రీన్ హౌస్ గ్యాసే. సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వాహనాల నుంచి ఇండస్ట్రీస్ నుంచి రిలీజ్ అయ్యి వాయువులో కలిసి వాయు కాలుష్యాన్ని ఏర్పాటు చేసడం వల్ల వాయు కాలుష్యం వల్ల భూమి వేడెక్కుతుంది. భూమి వేడెక్కితే ఇక్కడ ఆర్కిటిక్ అంటార్కిటిక్లో ఉన్న ఐస్ కరిగిపోద్ది. ఐస్ కరిగిపోతే ఇక్కడ ఉన్న ఐస్ కరిగిపోతే భూమి మీద మొత్తానికి నీరు వచ్చేస్తుంది. దానివల్ల మనం నీరు నీరు మొత్తం మనల్ని కమ్మేస్తుంది అనమాట. సో అది గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు. సో ఆర్గాన్ అనేది గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు. 75C. నెక్స్ట్ 79, 79. భారత్ తమ సరిహద్దును ఎన్ని దేశాలతో పంచుకుంటుంది? ఒకసారి మీరు గమనిస్తే ఇండియన్ మ్యాప్ మనకి కోస్టల్ లైన్ చూస్తే మీరు దాదాపుగా కోస్టల్ లైన్ అనేది ఇది కోస్టల్ లైన్. ఒకవేళ ల్యాండ్ బౌండరీతో మనం ఏ కంట్రీతో పంచుకున్నాం? పాకిస్తాన్. తర్వాత ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్తో చాలా తక్కువ ఉంటుంది. తక్కువ సరిహద్దు ఇండియాతో ఏ దేశంతో ఉంటుందంటే ఆఫ్ఘనిస్తాన్తో. తర్వాత ఇక్కడ మనకి చైనా ఉంటుంది. తర్వాత ఇక్కడ నేపాల్ ఉంటుంది. సో ఇక్కడ నేపాల్. దాని తర్వాత ఇక్కడ బంగ్లాదేశ్ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మయన్మార్ ఉంటుంది. ఇక్కడ భూటాన్ ఉంటుంది. సో మనకి 1, 2, 3, 4, 5, 6, 7. సో మొత్తం 7 దేశాలతో మనకి సంబంధం ఉంటుంది. ఒకసారి చూడండి, పాకిస్తాన్తో ఉంది, ఆఫ్ఘనిస్తాన్తో ఉంది, సో చైనాతో ఉంది, నేపాల్తో ఉంది, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. సో 1, 2, 3, 4, 5, 6, 7 ఆప్షన్ ఇవ్వలేదు ఇక్కడ. సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే 6 ఇచ్చి ఉంటారు. 79 ఆప్షన్ సి. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్తో మనకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది కాబట్టి మధ్యలో ల్యాండ్ బౌండరీ ఉంది కాబట్టి ఇచ్చి ఉండరు, కానీ ఇది ఇవ్వాలి కన్ఫామ్గా. సో మనకి సరిహద్దుని 7 కంట్రీస్తో మనం పంచుకుంటాం. 79. నెక్స్ట్ 85. యుఎన్ ఉమెన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యుఎన్ ఉమెన్ అనేది యునైటెడ్ నేషన్ యొక్క ఐక్యరాజ్య సమితి యొక్క స్పెషల్ ఏజెన్సీ, ప్రత్యేకమైన విభాగం. ఎవరి కోసం అంటే ఉమెన్స్ కోసం. ఉమెన్స్ కోసం ఏం ప్రయత్నాలు చేస్తుందంటే ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారత, ఉమెన్ జెండర్ ఈక్వాలిటీ, అంటే మెన్ ఉమెన్ ఈక్వల్ రైట్స్ ఉండాలి. సో ఈక్వల్ వర్క్కి ఈక్వల్ పే కూడా ఉండాలి. సో అలా ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ గురించి ఆలోచించే యునైటెడ్ నేషన్ స్పెషల్ ఏజెన్సీయే యుఎన్ ఉమెన్ అనేది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. యుఎన్ ఉమెన్కి సంబంధించిన ప్రధాన కార్యాలయం. ఇది 2010లో ఫామ్ అయింది. ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది మాత్రం 2011 జనవరి 1 నుంచి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. 85 ఆప్షన్ ఏ. ప్రధాన కార్యాలయం న్యూయార్క్, అమెరికాలో ఉంది. నెక్స్ట్ 89. భారతదేశం యొక్క ప్రాదేశిక జలాలు ఎక్కడ వరకు విస్తరించి ఉంటాయి? సపోజ్ చూడండి, ఇండియా యొక్క ఇంటర్నేషనల్ వాటర్స్. సపోజ్ ఇండియా ఇక్కడ తీసుకుంటే మీకు ఇది కోస్టల్ ఏరియా, తీర ప్రాంతం. ఈ తీర ప్రాంతం నుంచి 12 కిలోమీటర్ల వరకు ఉన్న ఈ ప్రాంతాన్ని మనం టెరిటోరియల్ వాటర్స్ అంటారు, ప్రాదేశిక జలాలు. 12 కిలోమీటర్ల వరకు ఉన్న వాటిని ప్రాదేశిక జలాలు అంటారు. ఈ ప్రాదేశిక జలాల్లో వేరే ఫారెన్ షిప్ ఏది ఎంటర్ కాకూడదు. దీంట్లో ప్రాదేశిక జలాల్లో ఫిషింగ్ మొత్తం మనమే జరుపుకుంటాం. ఎవరైనా వేరే షిప్ రావాలన్నా కానీ అనుమతి తీసుకొని లోపలికి రావాలి. ఇది భారతదేశం యొక్క సొంత జలభాగం. ఇది అందుకని ప్రాదేశిక జలాలు అంటారు. మళ్ళీ ఇక్కడ నుంచి 212 నాటికల్ మైల్స్ అనమాట. ఒక నాటికల్ మైల్ తీసుకుంటే 1.8 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. 200 నాటికల్ మైల్స్ వరకు, ఇక్కడ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు దీన్ని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటారు. EEZ, ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్. ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఎక్కడ నుంచి ఉంటుంది? బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది. ఈ 12 నాటికల్ మైల్స్ వరకు మనకి కంప్లీట్ రైట్ ఉంటుంది. ఈ 12 నాటికల్ మైల్స్ నుంచి ఈ 200 మధ్యలో మనకి ఏం రైట్ ఉంటుందంటే ఓన్లీ ఫిషింగ్ రైట్ ఉంటుంది. మనం ఫిషింగ్ యాక్టివిటీ చేసుకోవచ్చు. అదర్ కంట్రీ మళ్ళీ ఇప్పుడు ఇంకో కంట్రీ ఇక్కడ ఉందనుకోండి, అది ఇక్కడ ఫిషింగ్ చేయకూడదు. 200 నాటికల్ మైల్స్ వరకు మనకు ఫిషింగ్కి అధికారం ఉంది. తర్వాత ఈ 12 నాటికల్ మైల్స్ తర్వాత ఇంటర్నేషనల్ షిప్స్ పాస్ అవ్వచ్చు, మనకేం సంబంధం లేదు. 12 నాటికల్ మైల్స్ కన్నా లోపలికి వస్తుంటేనే ఇంటర్నేషనల్ షిప్స్ మన పర్మిషన్ తీసుకోవాలన్నమాట. అంటే ఈ 12 నాటికల్ మైల్స్ వరకు మనకి ప్రాదేశిక జలాలు ఎక్స్క్లూజివ్గా మనకు రైట్ ఉంటుంది.
తర్వాత ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ 200 నాటికల్ మైల్స్ వరకు ఉంటుంది. ఈ 200 నాటికల్ మైల్స్ వరకు మనకు ఫిషింగ్ యాక్టివిటీ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు ప్రాదేశిక జలాలు అన్నారు అంటే 12 నాటికల్ మైల్స్. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అంటే 200 నాటికల్ మైల్స్. 89 ఆప్షన్ సి. నెక్స్ట్ 90 చిలకా సరస్సు ఎక్కడ ఉంది? ఒడిశాలో ఉంది. మహానది ఎడ్జ్లో ఉంటుంది. సో మహానది మీకు ఒడిశాలోకి వెళ్ళి ఒడిశాలో ఇట్లా బే ఆఫ్ బెంగాల్లో బంగాళాఖాతంలో కలుస్తుంది కదా, కలిసే దగ్గర మనకి ఇక్కడ చిలకా లేక్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ చిలకా లేక్ ఉంటుంది. ఈ చిలకా లేక్ అనేది లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లాగూన్. బ్రాకిష్ వాటర్ లాగూన్ అంటే ఏంటంటే చిలకా సరస్సులో ముందు వాటర్ ఉంటాయి. ఈ వాటర్ ఓషన్లోకి వెళ్ళి ఓషన్ పోటెత్తడం వల్ల ఈ వాటర్ మళ్ళీ వెనక్కి వస్తాయి అనమాట. అందుకని చిలకా లేక్లో నార్మల్ వాటర్ వెళ్ళి మళ్ళీ ఈ బ్రాకిష్ వాటర్ అంటే ఓషన్లో పోటెత్తడం వల్ల అవి వాటర్ వచ్చి కలుస్తాయి. సో ఇలా వాటర్ వెళ్తుంటాయి ఇప్పుడు చిలకా లేక్ నుంచి ఓషన్లోకి, సముద్రంలోకి. ఈ సముద్రంలో బే ఆఫ్ బెంగాల్లో ఉన్న నీళ్ళు మళ్ళీ ఇటు ఫ్లో అవుతుంది. అప్పుడు ఈ చిలకా లేక్ అనేది సాల్ట్ వాటర్ లేక్గా మారుతుంది. అలా చిలకా లేక్ అనేది సముద్రం వాటర్తో కలిసి వెనక్కి వచ్చిన వాటర్తో కలిసి ఏర్పడుతుంది కాబట్టి దీన్ని బ్రాకిష్ వాటర్ లేక్ అంటారు. దీన్ని లార్జెస్ట్ లాగూన్ అనమాట. ఇది లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లేక్ ఏంటంటే సాల్ట్ వాటర్ లేక్ ఇండియాలో. సో చిలకా లేక్ ఇది. సో ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా ఇది. దాంతోపాటు చిలకా యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే రామ్సర్ వెట్లాండ్ ఇంటర్నేషనల్ కూడా, అంటే వెట్లాండ్ ఇంటర్నేషనల్ కూడా రామ్సర్ సైట్ అనమాట ఇది. అంటే రామ్సర్ సైట్ అంటే ఇరాన్లో ఒక ప్లేస్ ఉంది, దాన్నే రామ్సర్ అంటారు. ఈ రామ్సర్లో ఒక మీటింగ్ జరిగింది. దేని గురించి అంటే వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. వెట్లాండ్స్ అంటే ఏంటంటే చిత్తడి నేలలు. చిత్తడి నేలలు అంటే ఏంటంటే మీరు ఇట్లా కొంచెం తవ్వగానే వాటర్ కనపడుతూనే ఉంటుంది. సో ఈ చిత్తడి నేలల్లో ఇక్కడ ఎక్కువగా బర్డ్స్ ప్రాముఖ్యత వహిస్తుంది. ఈ చిత్తడి నేల అనేది బయోడైవర్సిటీకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఈ చిత్తడి నేలని కాపాడటానికి ఉన్న ఇంటర్నేషనలే వెట్లాండ్ ఇంటర్నేషనల్. ఇది రామ్సర్లో జరిగింది కాబట్టి దీన్ని రామ్సర్ వెట్లాండ్ ఇంటర్నేషనల్ అంటారు. ఈ రామ్సర్ వెట్లాండ్ ఇంటర్నేషనల్ కూడా చిలకా సరస్సు అనేది ఇండియాలో సో ఫస్ట్ రామ్సర్ సైట్ ఇండియాలో రామ్సర్ సైట్గా ఎన్నుకోబడింది ఏంటంటే చిలకా సరస్సు అనమాట. ఇక్కడ ఈ చిత్తడి నేలను కాపాడాలి. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చిలకా సరస్సుకు సంబంధించి వింటరింగ్ గ్రౌండ్. వింటర్లో మైగ్రేటరీ బర్డ్స్ వలస పక్షులు వస్తాయి మన దేశానికి. ఆ వలస పక్షులు ఇక్కడ ఆశ్రయం పొంది వింటర్ గ్రౌండ్స్గా ఉంటాయి అనమాట. వింటర్ గ్రౌండ్గా ఉంటాయి మైగ్రేటరీ బర్డ్స్కి. వలస పక్షులకి చలికాలంలో ఆశ్రయాన్ని ఇచ్చేదే ఈ చిలకా సరస్సు కూడా. సో 90 ఆప్షన్ బి. నెక్స్ట్ 91. సో స్థానిక స్వపరిపాలన పితామహుడుగా ఎవరిని చెప్తారంటే లార్డ్ రిప్పన్ని చెప్తారు. లార్డ్ రిప్పను మనకి గవర్నర్ జనరల్గా చేసే టైంలో అంటే అప్రాక్సిమేట్గా 1882లో మనకి ఏం చేశారంటే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ని తీసుకొచ్చారు. లోకల్ స్థానిక సెల్ఫ్ స్వపరిపాలన గవర్నమెంట్. సో లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని తీసుకొచ్చారనమాట. ఇదే మనకి తర్వాత పంచాయతీరాజ్ సిస్టంలో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కూడా ఉపయోగపడింది. ఈ 1882లో లార్డ్ రిప్పన్ తాలూకా బోర్డులను ఏర్పాటు చేశారు విలేజ్ లెవెల్లో. తాలూకాస్, ఇప్పుడు మనం తాలూకాస్ అంటే చెప్తున్నాం కదా మండల కేంద్రాలు. సో అంటే పరిపాలన అనేది విభజించారు. విభజించడం అంటే ఏం లేదు. సపోజ్ ఇప్పుడు సీఎం దగ్గరే మొత్తం పరిపాలన ఉందనుకోండి స్టేట్ లెవెల్లో, అప్పుడు స్టేట్ నుంచి డిస్టిక్ లెవెల్లో, డిస్టిక్ నుంచి మండల్ లెవెల్, మండల్ లెవెల్ నుంచి గ్రామ లెవెల్లో ఒకవేళ అధికారాలు డిస్ట్రిబ్యూట్ చేయబడితే దాన్ని డీసెంట్రలైజ్డ్ ప్రాసెస్ అంటారు. అధికారాలు అనేది ఒకరి దగ్గరే ఉండకూడదు. ఇప్పుడు మండలం స్థాయిలో ఉండాలి, జిల్లా స్థాయిలో ఉండాలి, గ్రామ స్థాయిలో ఉండాలన్నమాట. దాన్ని డీసెంట్రలైజేషన్ అంటారు, అధికార వికేంద్రీకరణ. ఆ అధికార వికేంద్రీకరణను చెప్పేదే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. ఇవి ఫస్ట్ టైం ఎవరు మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారంటే లార్డ్ రిప్పన్. సో అందుకని ఇతన్ని స్థానిక స్వపరిపాలనా సంస్థల పితామహుడుగా చెప్తారు లార్డ్ రిప్పన్ని. 91 ఆప్షన్ బి. 102. నేను చెప్పని అన్నీ కూడా మ్యాక్సిమం అవి మీరు వన్ వర్డ్ ఆన్సర్స్ అవి, అందుకని నేను మ్యాక్సిమం తెలిసినవి స్కిప్ చేస్తున్నాను. జిఎస్టీ, సో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఎన్నో రాజ్యాంగ సవరణ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో 101వ రాజ్యాంగ సవరణ చట్టం ఇది. సో ఎన్నో రాజ్యాంగ సవరణ బిల్లు అని అడిగితే 122nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఇది. 122వ రాజ్యాంగ సవరణ బిల్లు, కానీ చట్టం మాత్రం 101. ఎందుకంటే సపోజ్ ఫస్ట్ బిల్ అని ఎప్పుడు అంటామంటే పార్లమెంట్లో పాస్ కాకపోతే దాన్ని బిల్ అంటారు. ఫస్ట్ బిల్లు పాస్ అయిందనుకోండి ఫస్ట్ యాక్ట్ అవుతుంది అది. సెకండ్ బిల్ పాస్ కాలేదనుకోండి పార్లమెంట్లో అది యాక్ట్గా మారదనమాట. తర్వాత థర్డ్ బిల్ పాస్ అయిందనుకోండి, ఇది యాక్ట్గా మారిందనుకోండి
పాస్ చేస్తే వీళ్ళు సెకండ్ యాక్ట్గా వస్తుంది. సో అంటే ఇక్కడ బిల్ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ పోతుంటే యాక్ట్స్ పాస్ అయినవి మాత్రమే వస్తాయి అన్నమాట. అందుకనే ఇప్పుడు జిఎస్టీని 122nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లుగా ఇంట్రొడ్యూస్ చేస్తే బయటకు వచ్చేటప్పుడు అది మధ్యలో చాలా పోయినాయి కాబట్టి 101 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్గా బయటకు వచ్చింది. సో 102D. జిఎస్టీ గురించి మీరు కంప్లీట్గా తెలియాలంటే ఎస్విఆర్ అకాడమీలో జిఎస్టీ గురించి కంప్లీట్ ఎకానమీ వీడియో ఉంది, ఒకసారి చూడండి. సో గ్రూప్ 2 ఎకానమీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి స్పెషల్గా ఎకానమీ మాడ్యూల్ ఎస్విఆర్ అకాడమీలో ఉంది. దాంతోపాటు గ్రూప్ 2 కోర్స్ మొత్తం కూడా మీకు కాంప్రహెన్సివ్గా అందించడం జరుగుతుంది చాలా తక్కువ ఫీజుకి. మినిమం అమౌంటే 5000 ఉంటుంది. సో 5000కి మీకు మొత్తాన్ని అందించడం జరుగుతుంది. సో దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఎస్విఆర్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్కి కాల్ చేయండి, కింద నెంబర్ని ప్రొవైడ్ చేశాం కదా ఆ నెంబర్కి. నెక్స్ట్ 110 చూడండి ఒకసారి. 110 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయసు ఎంత? లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీస వయసు 25 సంవత్సరాలు ఉండాలి. ఇదే 25 సంవత్సరాలు ఎమ్మెల్యేకి పోటీ చేయాలన్నా కానీ ఉండొచ్చు. సో అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, సో శాసనసభలో కానీ లోక్సభలో కానీ ఒక వ్యక్తి పోటీ చేయాలంటే మినిమం కనీస వయసు 25 సంవత్సరాలు ఉండాలి. మీకు రాజ్యసభ అనుకోండి 30 సంవత్సరాలు అన్నమాట. రాజ్యసభలో పోటీ చేయాలంటే ఎల్డర్ పీపుల్ కావాలి కాబట్టి 30 సంవత్సరాలు. సో దాంతోపాటు ఎమ్మెల్సీ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఎన్ని కావాలన్నా కానీ మినిమం ఏజ్ 30 years అనమాట. సో 110 ఆప్షన్ డి. 111 ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటారు. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అనేది ఎప్పుడు ఎవరు ఉపయోగించారు మొట్టమొదటిగా అంటే కేరళ 1982లో ఉపయోగించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గురించి మీరు తెలుసు, మనం సార్వత్రిక ఎన్నికల్లో లాస్ట్ ఒక 2-3 మేజర్ సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఉపయోగిస్తున్నాం. సో మనం రీసెంట్గా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అంటే మనం ప్రెస్ చేయగానే ఓటు నమోదవుతుంది. అది మనం కరెక్ట్గా వేసామా లేదా అనేది ఓటు కూడా మనకి స్లిప్ ద్వారా తీయడానికి రీసెంట్ ఎలక్షన్స్లో మనకి ఇంట్రొడ్యూస్ చేసింది వివిప్యాట్ మిషన్స్, అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ అనమాట. సో ఈ వివిప్యాట్ మిషన్ కూడా మనం పోయినసారి ఇంట్రొడ్యూస్ చేసాం అనమాట ఈవీఎంతో పాటుగా. ఈవీఎం అంటే ఓటింగ్ మిషన్, వివిప్యాట్ అంటే మనం ఎవరికి ఓటేసామో చెక్ చేసుకునే పేపర్ సింపుల్గా ప్రింటింగ్ మిషన్ లాగా అనమాట. 111 ఆప్షన్ సి. నెక్స్ట్ 117 ప్రసూతి మరణాలు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అంటారు, ఎంఎంఆర్. అసలు ఎంఎంఆర్ డెఫినేషన్ ఏంటంటే 1,00,000 మంది పిల్లలు పుడతా ఉంటే ఆ 1,00,000 మంది పిల్లలకి జన్మనిచ్చిన మదర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు. 1 సంవత్సర కాలంలో 1,00,000 మంది పిల్లలు పుడతా ఉంటే ఆ 1,00,000 మంది పిల్లలకి జన్మ ఇచ్చిన మదర్స్ ఎంతమంది చనిపోతున్నారు అనేదే ప్రసూతి మరణాల రేటు. ఇండియాలో ఎక్కువగా ఉంటుంది ఇది. సో దీనికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే సో మెచ్యూరిటీ ఏజ్ రాకోకుండా ఇండియాలో పెళ్ళిళ్ళు చేయడమే దీనికి గల కారణాలు. సో మినిమం అమ్మాయిలకి 20 to 25 మినిమం 20 years దాటిన తర్వాత మ్యారేజ్ చేస్తేనే వాళ్ళ యొక్క రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది బాగా సహకరిస్తుంది. లేకపోతే వాళ్ళకి ఎంఎంఆర్ అంటే మెటర్నిటీ మోర్టాలిటీ రేట్, ప్రసూతి మరణాల రేట్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. 117 ఆప్షన్ డి. 125 లొరెంజ్ కరువు అనేది ఆదాయ అసమానతను తెలియజేస్తుంది. సో ఈ లొరెంజ్ కరువులో ఒకవైపు ఇన్కమ్ని ఒకవైపు పాపులేషన్ని తీసుకుంటాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో మీకు చూస్తే ఆదాయ అసమానతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలా ఆదాయ అసమానతలు ఏ దేశంలో అయినా కనుక్కోవాలంటే లొరెంజ్ అనే సైంటిస్ట్ ఒక కరువుని ప్లాట్ చేశారు ఇన్కమ్కి పాపులేషన్కి, అంటే ఆదాయానికి ప్రజలకి మధ్యలో. సపోజ్ మీకు ఇది సింపుల్గా అర్థం కావాలంటే ఇండియాలో మీరు చూస్తే 90% మనీ 10% పీపుల్ దగ్గర ఉంది. అంటే 10 మంది దగ్గర భారతదేశంలో ఉన్న ధనంలో 90% ఉంది. చూడండి, 10% మనీ 90 మంది దగ్గర ఉంది. సో ఆదాయ సమానతలు ఉన్నట్ట లేనట్ట, కన్ఫామ్గా ఉన్నట్టు అనమాట. 90% మనీ 10 మంది దగ్గర ఉంటే 10% మనీ 90 దగ్గర ఉంది. ఆదాయ సమానతలు ఉన్నాయి. ఇలా ఆదాయ సమానతలు ఉన్నాయా లేవో తెలుసుకోవడానికి గినీ కోఎఫిషియంట్ని ఉపయోగిస్తారు, అది లొరెంజ్ కర్వ్ అనమాట. సో మనకి ఎకానమీ కోర్సులో మీకు చాలా క్లియర్గా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది దీని గురించి. 125 ఆప్షన్ ఏ. 128 నరసింహన్ కమిటీ దేనికి సంబంధించిందంటే బ్యాంకింగ్ రిఫార్మ్స్కి సంబంధించిందండి. సో ఈ బ్యాంకింగ్ రిఫార్మ్స్కి సంబంధించిన కమిటీ నరసింహన్ కమిటీ. ఎప్పుడు నరసింహన్ కమిటీ వచ్చినా నరసింహన్ కమిటీ 1, నరసింహన్ కమిటీ 2 ఈ రికమెండేషన్స్ అన్ని బ్యాంకింగ్ రిఫార్మ్స్కి సంబంధించినవి. సో అంటే ఇంతకుముందు రెపో రేట్ ఎక్కువగా ఉండేది, వాటిని తగ్గించడం కానీ, ఎస్ఎల్ఆర్ ఎక్కువగా ఉండేది, దాన్ని తగ్గించడం కానీ,
తర్వాత క్యాపిటల్ అడిక్వసీ రేషియోని పెంచడం కానీ, ఇవన్నీ కూడా హయ్యర్ ఎకనామిక్స్ అనమాట. సో సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండి కమిటీని. ఒకవేళ ఇవన్నీ కావాలంటే మీకు ఆన్లైన్ కోర్సులో ఎకానమీ స్పెషల్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయి గ్రూప్ 2కి సంబంధించి. అక్కడ మీరు పర్చేజ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. 128 ఆప్షన్ డి. 141 ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన. సో ప్రధానమంత్రి ఇది ఒక మేజర్ గవర్నమెంట్ స్కీమ్, మాతృత్వ వందన యోజన. ఈ క్వశ్చన్ అడగడానికి గల కారణం ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించింది అనమాట ఇది. ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన అంటే ఏంటంటే ఇది లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లులు కానీ లేదా ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో, సో ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సో న్యూట్రియంట్ ఫుడ్ని అందించడానికి, దాంతోపాటుగా ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన కింద గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయినటువంటి ఉమెన్ ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బేబీకి మదర్కి న్యూట్రియంట్ సపోర్ట్ కోసం 6,000 రూపీస్ కూడా అందిస్తారు ఈ స్కీమ్ని ఉద్దేశించి. సో మేజర్గా ఎందుకు ఈ 6,000 అందించేది ఏంటంటే న్యూట్రియంట్ సపోర్ట్ అనమాట. పోషకాహాలు కావాలి, వాళ్ళకి పోషకాలు కావాలి పుట్టిన బిడ్డకి తల్లికి. సో తల్లికి పోషకాలు అందితేనే బిడ్డకు కూడా పాలిస్తారు కాబట్టి పోషకాలు అందుతాయి. అందుకని ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం పోషకాలను అందించడం. ఈ పథకం సురక్షితమైన డెలివరీ మరియు మొదటి బిడ్డను కలిగే ఉన్న తల్లికి మంచి పోషణ నిర్ధారిస్తుంది. సో న్యూట్రియంట్ సపోర్ట్ టు లాక్టేటింగ్ మదర్ బై ప్రొవైడింగ్ 6,000 రూపీస్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫ్రమ్ ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన. 141 ఆప్షన్ ఏ. 142 బేటీ బచావో బేటీ పడావో. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అడగడానికి కారణం ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్. ఇది ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ 2014లో హర్యానాలో లాంచ్ చేశారు. ఎందుకు హర్యానాలో లాంచ్ చేశారంటే బేటీ బచావో బేటీ పడావో అనేది చైల్డ్ సెక్స్ రేషియో మీరు చూస్తే హర్యానాలో చాలా తక్కువగా ఉంది. అంటే బాయ్స్ ఎక్కువ మంది ఉన్నారు, గర్ల్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. 830 ఎంత ఉంది అంటే ప్రతి 1000 మంది అబ్బాయిలకి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారంటే 830. ఇది ఇండియాలోనే చాలా లోయెస్ట్ అనమాట, చాలా తక్కువ నమోదైంది. ఎందుకంటే హర్యానాలో భ్రూణ హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి. అంటే అమ్మాయి అని తెలుసుకున్నారంటే వాళ్ళని చంపేస్తున్నారు. సో అందుకని వాళ్ళని కాపాడటానికి ఒక స్కీమ్ని తీసుకొచ్చారు, అదే బేటీ పడావో బేటీ బచావో. బేటీ బచావో అంటే ఏంటంటే భ్రూణ హత్యలను నివారించండి అని. బేటీ పడావో అంటే ఏంటంటే అలా అమ్మాయిలను కూడా మంచిగా చదివించండి అబ్బాయిలతో పాటుగా అని అనమాట. సో అది బేటీ బచావో బేటీ పడావో. సో దీనికోసం ఎంత కేటాయించారంటే 100 crores. 142 ఆప్షన్ బి. 146 ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. దీని గురించి మీకు కంప్లీట్గా మాడ్యూల్ని ఇవ్వడం జరిగింది SVR అకాడమీలో. సో ఆన్లైన్ కోర్సుల వరకు కూడా అందించడం జరిగింది. సో దీన్ని మీరు అక్కడ చూడండి. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనేది చిన్న టాపిక్ కాదు, చాలా పెద్ద టాపిక్. సో ఇది ఒక బడ్జెట్గానే చెప్తాం. ఈ రీసెంట్ బడ్జెట్ 2020-21 బడ్జెట్ అనేది చదవాల్సిన అవసరం లేదు. 2020-21 ఎకనామిక్ సర్వే కూడా ప్రశ్నార్థకం. ఎందుకంటే ఇచ్చిన GDP రేట్లన్నీ పోతాయి, ఇచ్చిన పథకాలన్నీ పోతాయి. అందుకని ఎకనామిక్ సర్వే బడ్జెట్ బదులు మనం మేజర్గా చదవాల్సింది ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్. COVID-19 తర్వాత ఇదే బడ్జెట్, ఇదే ఎకనామిక్ సర్వే సింపుల్గా చెప్పాలంటే. అది 147. 146 ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ గురించి ఆ తేనెటీగల పెంపకానికి 500 కోట్లు కేటాయించారు. 146B. నెక్స్ట్ 150 నిర్భయ ఫండ్. నిర్భయ ఫండ్ అనేది మనకి 2013లో ఒక యాక్ట్ తీసుకొని వచ్చారు. ఆ యాక్ట్ని క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొని వచ్చారు. ఈ క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 2013లో తెచ్చిన ఈ క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ని నిర్భయ యాక్ట్ అంటారు. ఈ నిర్భయ యాక్ట్ అనేది 2013లో వచ్చింది. 2012లో నిర్భయ ఘటన జరిగిన తర్వాత సో మహిళల మీద దాడులను ఆపడం కోసం ఈ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగింది, నిర్భయ యాక్ట్ అనేది. సో దానికోసం నిర్భయ ఫండ్ని క్రియేట్ చేసి ఈ నిర్భయ ఫండ్ని ఉమెన్ సేఫ్టీ కోసం అంటే బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, సో ఓపెన్ ప్లేసెస్లో సీసీ కెమెరాను ఏర్పాటు చేయడం, సో ఉమెన్ పోలీస్ని మెయింటైన్ చేయడం, వెంటనే పరిరక్షించడానికి యాప్లు డెవలప్మెంట్ చేయడం, ఈ ఫండ్ని ఉపయోగిస్తారన్నమాట. నిర్భయ ఫండ్ని నిర్భయ కోసం. సో అది 150 ఆప్షన్ ఏ. ఎంత కేటాయించారంటే $10 million. సో థ్యాంక్ యూ. వీ విల్ మీట్ అగైన్ ఇన్ నెక్స్ట్ టెస్ట్ సిరీస్.